క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన ఎపిసోడ్ నెంబర్ 95. హితబోధ నిర్వహించే ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసుప్రభువారి శ్రేష్టమైన నామములో శుభములు. ప్రతి మంగళవారం లాగానే ఈ మంగళవారం కూడా ఈ రీతిన ఈ కార్యక్రమంలో పాల్గొనే కృపా ధన్యత ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. అయితే ఈ రోజుటి ఎపిసోడ్ ఒక స్పెషల్ ఎపిసోడ్ని దయచేసి వీక్షకులంతా గమనించాలని మనవి. ప్రతి వారం లాగా ఈ వారము లైవ్ చాట్లో నుంచి కానీ జూమ్ ద్వారా కానీ ప్రశ్నలు తీసుకోబడవు. స్పెషల్ ఎపిసోడ్స్, ఇటువంటి స్పెషల్ ఎపిసోడ్స్ మనం గతంలో కూడా చేసున్నాము. స్పెషల్ ఎపిసోడ్ అంటే కేవలం ఒక చర్చ్ వారితో కానీ లేకపోతే ఏదైనా ప్రత్యేకమైన క్రైస్తవ గుంపు వారితో మాత్రమే ఒక ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ముందుగానే నిర్వహించి దాన్ని రికార్డ్ చేసి ఏదైనా వీలైన రోజు దానిని ప్రసారం చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ రోజు క్రైస్తవ స్పందన కార్యక్రమం కూడా అలాంటి ఒక స్పెషల్ ఎపిసోడ్ అని గమనించగలరు. ఒకవేళ ఇలాంటి స్పెషల్ ఎపిసోడ్స్ ఒకవేళ మీ చర్చ్ గ్రూప్ తోటి కానీ లేదా ఏదైనా క్రిస్టియన్ గ్రూప్తో కానీ మీరు చేసుకోవాలనుకుంటే కనుక ఆ సమాచారాన్ని ముందుగానే మా హితబోధ టీంకి మీరు అందించినట్లయితే దానికి తగిన ఏర్పాటు చేసి దానిని రికార్డ్ చేసి ఇలాగే ఏదైనా వీలైన రోజున దాన్ని ప్రసారం చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలని మనవి. ఈ రోజుటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థనతోటి ప్రారంభించుకుందాం. దయచేసి వీక్షకులంతా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధుర మహోన్నతుర దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మరొక మంగళవారం ఈ రీతిలో మేము ఈ కార్యక్రమంలో పాల్గొనే కృపను ధన్యతను మీకు ఇచ్చినందుకు వందనాలు. ముందుగానే రికార్డ్ చేసి ప్రసారం చేయబడుతున్న ఈ రోజుటి క్రైస్తవ స్పందన కార్యక్రమంలో ప్రశ్నలు అడిగిన వారు ఎంతో చక్కని ప్రశ్న అడగగా బీబు గారు మీ వాక్యానుసారం జవాబులు ఇవ్వడానికి మీరు కృప చూపించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా ప్రభువా, ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఆశీర్వాదకరంగా ప్రయోజనకరంగా ఉన్నట్లు మీరే కృప చూపించమని సహాయం చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ముషీరాబాద్లోని సిఎస్ఐ వెస్లీ చర్చ్ వారు నిర్వహించిన ఒక యవనస్తుల కూడికలో చాలా మంది యవనస్తులు పాల్గొని వారు అడిగిన ప్రశ్నలకు బిబు గారు జవాబులు చెప్పగా ఆ కార్యక్రమాన్ని మేము రికార్డ్ చేసి ఈ రోజుటి క్రైస్తవ స్పందన కార్యక్రమంలోని ఒక స్పెషల్ ఎపిసోడ్ గా మేము ప్రసారం చేస్తున్నాము. ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం మీ అందరికీ ఎంతో ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఇక ఆలస్యం చేయకుండా ఆ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని వీక్షిద్దాం. హలో అన్నా, నేను ఐఎమ్ రెఫరింగ్ టు చాప్టర్ 15 మాథ్యూ నుంచి అన్నా. ఇక్కడ కెననైట్ ఉమెన్ వచ్చి జీసస్ ని రిక్వెస్ట్ చేస్తుంది, తన డాటర్ ఈజ్ నాట్ వెల్, వచ్చి ప్రేయర్ చేయండి అని. సో ఇక్కడ 2 verses అన్న, ఐ వాజ్ సెంట్ ఓన్లీ టు ద లాస్ట్ షీప్ ఆఫ్ ఇజ్రాయెల్, అదొకటి. అండ్ దాని కింద ఇట్ ఈస్ నాట్ రైట్ టు టేక్ ద children's bread and toss it to the dogs. Yes Lord, she said, but even the dogs eat the crumbs that fall from their master's table. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈరోజు మనం సువార్త పాఠ్యభాగంగా కూడా మార్కు 7వ అధ్యాయం నుండి అదే సమాంతర వాక్య భాగాన్ని చదివామనుకుంటాను. సో ఇశ్రాయేల్లో తప్పిపోయిన గొర్రెల వద్దకు తప్ప నేను ఇంకెవరి వద్దకు పంపించబడలేదు అన్నటువంటి మాట యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఈ వచనాన్ని ఆధారం చేసుకుని చాలామంది ఏమి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే యేసుక్రీస్తు యొక్క పరిచర్య కేవలం ఇశ్రాయేల్ దేశానికి మాత్రమే సంబంధించింది, దానికి మాత్రమే పరిమితం, మనకు యేసుక్రీస్తు సంబంధం ఏం లేదు. సో ఇశ్రాయేల్ దేవుడిని లేకపోతే విదేశీ దేవుడిని భారతదేశంలో ఎందుకు ప్రకటిస్తున్నారు అన్నటువంటి విమర్శలు చేసేవాళ్ళు ఈ వచనాన్ని చాలా స్ట్రాంగ్గా వాడుతూ ఉంటారు అనమాట తరచుగా. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్య ఇశ్రాయేలీలకి మాత్రమే పరిమితమని ఎప్పుడు చెప్పారు అని అంటే ఆయన శిలువ పైన చనిపోక ముందు చెప్పినటువంటి మాట అది. శిలువ పైన ఆయన చనిపోక ముందు ఇశ్రాయేలీయులు అన్యులు అన్నటువంటి భేదము ఒకటి ఉండింది. అంటే దేవుడు ఇశ్రాయేలీయుల్ని తన నిబంధన ప్రజలుగా ఎంచాడు, పాత నిబంధన మొదలుకొని. అంటే సీనాయి కొండ మీద మోషే ద్వారా ఆయన చేసినటువంటి ఆ నిబంధన ఆధారంగా ఇశ్రాయేలీయులే ఆయన ప్రజలు అన్నట్లుగా దేవుడు వివరించాడు. మిగతా వాళ్ళందరినీ కూడా అన్యులు అన్నటువంటి ఆ కేటగిరీలో చూడడం అనేది జరిగింది త్రూఅవుట్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. ఓకే, సో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ద్వారా ఆ భేదం తొలగించబడింది. అంటే ఇశ్రాయేలీయులు అన్యులు యూదేతరులు అన్నటువంటి ఆ భేదం ఏమీ లేకుండా ఈ ఉభయులు యేసుక్రీస్తులో ఏకం చేయబడ్డారు. అంటే వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ అడ్డుగోడను యేసుక్రీస్తు ప్రభు తన శిలువ ద్వారా తొలగించి ఆ ఉభయులను ఏకం చేసి యూదులు అన్యులు అన్నటువంటి భేదం లేకుండా అందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందేటటువంటి అవకాశాన్ని ప్రభు కల్పించాడు. కానీ ఆయన శిలువ మరణానికి ముందు ఆయన పరిచర్య ఆ నిబంధన ఆధారంగా, పాత నిబంధనలో చేయబడినటువంటి ఆ నిబంధన ఆధారంగా ఇశ్రాయేలీయులకి మాత్రమే పరిమితం చేయాల్సినటువంటి అవసరం ఉండింది కాబట్టి ఆ మాట చెప్పారు. అయితే ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే
ఈ సందర్భంలో కానీ సువార్త అంతట్లో ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నిబంధన అనుగుణంగా ఇశ్రాయేలీయులతో ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు వ్యవహరించినప్పటికీ అన్యుల్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు, వాళ్ళకి ఏమీ చేయలేదు అన్నది వాస్తవం కాదు. సువార్తలు చదివినప్పుడు మనం చాలా స్పష్టంగా చూస్తాం అది. ఆయన పుట్టుక సమయం నుండి కూడా జ్ఞానులు ఆయన దగ్గరికి వచ్చారు. ఓకే, తర్వాత చాలా సందర్భాల్లో ఆయన సమరీల దగ్గరికి వెళ్ళినట్లుగా, తర్వాత తూరు, సీదోను ఇట్లాంటి పట్టణాల్లో నుండి కూడా ఆయన దగ్గరికి చాలామంది రోగులను తీసుకొచ్చినప్పుడు ఆయన వారిని స్వస్థపరిచినట్లుగా అవన్నీ చూస్తాం మనం. సో చాలా సందర్భాల్లో అన్యులకు కూడా ఆయన పరిచయం చేశాడు. కానీ ఈ సందర్భంలో ప్రత్యేకంగా ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఆ స్త్రీ యొక్క విశ్వాసాన్ని అందరి ముందు బహిరంగంగా చూపించేటటువంటి ఒక అవకాశాన్ని అక్కడ ఒక స్టేజ్ సెట్టింగ్ చేస్తూ ఉన్నాడు యేసుప్రభు అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. అందుకే మీరు అడిగినటువంటి ఆ రెండవ మాట కూడా, అంటే పిల్లల రొట్టె తీసుకుని కుక్కలకు వేయడం సరికాదు అన్నటువంటి మాట కూడా కావాలని యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ఒక ప్రొవోకేటివ్ స్టేట్మెంట్. ఎందుకు అనంటే, ఇవి చెప్పడం ద్వారా, ఆయన ఈ విధంగా ప్రవర్తించడం ద్వారా ఆ స్త్రీకి తన విశ్వాసపు ఒప్పుకోలు బహిరంగంగా చేయడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. సో ఎందుకు అలా చేశాడు అని అంటే, ఇశ్రాయేలీల మైండ్ సెట్ ఎలా ఉంది అంటే, ఆ టైంలో మేము మాత్రమే దేవుని నిబంధన ప్రజలం కాబట్టి మేము మాత్రమే మనుషులం, మిగతా వాళ్ళని అసలు మనుషులుగా కూడా చూడకూడదు, కుక్కలుగా చూడాలని చెప్పి వాళ్ళ మధ్యలో ఒకలాంటి ఒక గర్వం కనబడుతూ ఉంటుంది మనకి ఇశ్రాయేలీల మనసుల్లో. ఓకే, సో దే హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ అ ప్రైడ్, నేషనల్ ప్రైడ్. సో వాళ్ళు ఇతరులను కుక్కలుగా ఎంచడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళ భాషనే యేసుక్రీస్తు ప్రభు కావాలని వాడుతున్నాడు. ఎందుకు అనంటే, తర్వాత ఆ స్త్రీ తన విశ్వాసాన్ని ఒప్పుకున్నప్పుడు ఏం నిరూపిస్తున్నాడు అనంటే, మీరెవరినైతే కుక్కలు అని విసర్జిస్తున్నారో వాళ్ళకి నిబంధన ప్రజలుగా చెప్పుకుంటున్నటువంటి మీకంటే కూడా శ్రేష్టమైన విశ్వాసం ఉంది అన్నటువంటి విషయాన్ని నిరూపించేటటువంటి ఉద్దేశంతో ప్రభు అట్లా చేస్తూ ఉన్నాడు. అది ఈ సందర్భంలో మాత్రమే కాదు, యాయిరు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు కూడా, ఇశ్రాయేల్లో ఇంత గొప్ప విశ్వాసం నేను ఎక్కడ చూడలేదని ఇశ్రాయేలీలు అందరి ముందు ఒక అన్యుడిని పొగడ్డం మనం చూసాం. సో అన్యులకు ఉన్నటువంటి విశ్వాసము ఇశ్రాయేలీల కంటే చాలా గొప్పది. అంటే మీరు నిబంధన ప్రజలని చెప్పుకుంటున్నారే తప్ప మీకు సువార్త అర్థం కావట్లేదు అన్నటువంటి విషయం వాళ్ళకి చెప్పడం కోసం చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు అలాంటి నిదర్శనాలను వాడడం మనం చూసాం. ఆయన పరిచర్య ప్రారంభంలోనే అలాంటి ప్రయత్నమే ఆయన చేశారు. గలీలియాలో, తన సొంత ఊరిలో, నజరేత్లో, తన సొంత ఊరిలో ఆయన ఏం చెప్పారు, సమాజ మందిరంలో కూర్చుని ఎలీషా విధవరాలైనటువంటి ఆ స్త్రీ దగ్గరికి పంపించబడినప్పుడు ఇశ్రాయేల్లో చాలామంది ఉన్నప్పటికీ ఒక అన్యురాల దగ్గరికి పంపించాడు అన్నటువంటి మాట. తర్వాత ఇశ్రాయేల్లో చాలామంది కుష్టు వ్యాధి కలిగినటువంటి వారు ఉన్నప్పటికీ ఎలీషా నయమాన్ను స్వస్థపరిచినట్లుగా, ఇట్లాంటి మాటలు కొన్ని ఉదాహరణగా వాళ్ళకి చూపించడం కావాలని, వాళ్ళ విశ్వాస సంబంధమైనటువంటి కొరత లేకపోతే వారి విశ్వాస లేమి ఏదైతే ఉందో దాన్ని ఎత్తి చూపించే విధంగా యేసుక్రీస్తు ప్రభు చాలా సందర్భాల్లో మాట్లాడడం అనేది జరిగిందనమాట. ఇది కూడా అలాంటి ఒక సందర్భమే. కాబట్టి ఆయన చెప్పాలనుకుంటున్నటువంటి ఆ సందేశాన్ని బయటికి తీసుకురావడానికి అవసరమైనటువంటి ఒక సన్నివేశాన్ని అక్కడ సృష్టిస్తున్నాడే తప్ప నిజంగానే వాళ్ళని ఆయన కుక్కలుగా పరిగణించాడని కానీ, లేకపోతే వాళ్ళ పట్ల ఆయనకు ఎలాంటి పరిచర్య లేదని, ప్రేమ లేదని ఆయన చెప్పడానికి ఉద్దేశించినటువంటి మాట కాదనేది సువార్తలన్నీ సమగ్రంగా చదివినప్పుడు, లేదా ఈ సందర్భాన్ని మనము పూర్తిగా పరిగణలోకి తీసుకొని ఆలోచించినా చాలా క్లియర్గా అర్థమవుతుంది. Okay, Nana, you're clear, right? So anyone else? Okay. Brother, as an apologist, ప్రాచీన కాలంలో రెండు కాలాలు చూపెడతారు, స్టోన్ ఏజ్ ఒకటి, బ్రాంజ్ ఏజ్ ఒకటి, అండ్ బైబిల్ బిఫోర్ క్రైస్ట్ ఎరా అని. హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దట్? బ్రదర్, యాక్చువల్లీ స్టోన్ ఏజ్ కావచ్చు, బ్రాంజ్ ఏజ్ కావచ్చు, లేదా ఇంకా సైంటిఫిక్గా కానీ సోషియలాజికల్గా కానీ ఉన్నటువంటి థియరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా పాత భూమిని మనసులో పెట్టుకొని, అంటే ఓల్డ్ ఎర్త్, యంగ్ ఎర్త్ అన్నటువంటి రెండు థియరీస్ ఉన్నాయి కదా, వీటి నేపథ్యంలో తయారు చేయబడినటువంటి థియరీస్ ఇవన్నీ కూడా. సో మనము బైబిల్ని నమ్మేవారిగా యంగ్ ఎర్త్ని నమ్ముతున్నాం. ద ఎర్త్ ఈస్ హార్డ్లీ 7,000 years ఓల్డ్ అన్నటువంటి నరేటివ్ ఏదైతే ఉందో దాన్ని మనం విస్మరించట్లేదు. దానికి ఎక్స్ప్లెనేషన్స్ చాలా విధంగా ఇవ్వచ్చు మనం. బట్ మీరు చెప్పినటువంటి ఈ థియరీ కూడా ఓల్డ్ ఎర్త్ ఆలోచన పైన నిర్మాణమైనటువంటి ఒక థియరీ అనమాట. ఇవన్నీ కూడా బేసిక్లీ థియరీస్ మాత్రమే. వై డు వీ కాల్ ఇట్ ఎ థియరీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? థియరీ అని ఎందుకంటాం దాన్ని? బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ బేసిక్లీ. అంటే అందరూ ఇప్పుడు అది సైంటిఫిక్ వరల్డ్లో ఉన్న అందరూ అదే మాట్లాడుతున్నారు కాబట్టి అదే సత్యం అనుకోవడానికి లేదు. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్, ఇట్ వుడ్ నాట్ హవ్ బీన్ ఎ థియరీ స్టిల్. ఓకే, సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి నరేటివ్ బట్టి మనం చూసినప్పుడు అట్లాంటిది ఏమీ మనకు కనిపించదు. సో ఐ డోంట్ థింక్ వీ నీడ్ టు ఈవెన్ యాక్సెప్ట్ దోస్ థియరీస్ ఇన్ ఎనీవే. అండ్ తర్వాత మీరు అంటే దీని గురించి మీరు స్టడీ చేయడానికి కొన్ని రిసోర్సెస్, అంటే ఐఎమ్ నాట్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్ ఆఫ్ సైన్స్, బట్ అంటే బేసిక్ అండర్స్టాండింగ్ వరకు మాత్రమే నేను ఇవ్వగలను. ఇఫ్ యూ టాక్ అబౌట్ డీపర్ ప్రిన్సిపల్స్ అండ్ ఫినామినన్స్, ఐ మే నాట్ బి ఏబుల్ టు గెట్ ఇన్ టు దట్. అలా అయితే నేను సైన్సే చదివేవాడిని, లా చేసి ఉండేవాడిని కాదు. ఓకే, సో బేసిక్లీ ఆన్సర్స్ ఇన్ జెనిసిస్ అనే ఒక వెబ్సైట్ ఉంది. అట్లాగే
ఈవెన్ జెనెసిస్ మీద డాక్టర్ జాన్ మెకార్థర్ చేసినటువంటి మంచి సిరీస్ ఉంది ఒకటి. సో యూ కెన్ యాక్చువల్లీ గో ఇన్ టు ఆల్ ఆఫ్ దోస్ రిసోర్సెస్ అండ్ గెట్ అ లాట్ ఆఫ్ authentic information about why we believe the biblical narrative in contrast to all other theories that exist. Okay, brother? So I hope that will help. Praise the Lord, brother. Praise the Lord. Nagu, I have a few questions about the death of Jesus and the reason for the death of Jesus. Okay. So, our questions అన్నిటిని క్లబ్ చేసి I want to ask one question. Sure. First is, why is it necessary for Jesus to die for the sins of mankind? God is all powerful and all loving. Yeah. Why couldn't he simply forgive humanity without requiring a sacrifice? This is the first question. Okay. Additionally, how does the death of Jesus, Uh-huh. which is considered sinless, serve as a substitute for sins committed by others? Mm. So, what is the theological significance of this sacrifice atonement, and how does it align with the concept of divine justice and mercy? And the Yeah. last question is, Uh-huh. how do we reconcile the idea of God demanding a sacrifice for forgiveness with the portrayal of him as a compassionate and forgiving deity? యా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, యూ క్యాన్ ఫాలో తెలుగు రైట్ బ్రదర్? Yes, yes. యా యా. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా మన పాపాలు క్షమించబడ్డము అన్నటువంటి విధానాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? అలా కాకుండా ఆయన రక్షించలేడా? ఆయన సర్వశక్తిమంతుడు కదా అని అంటే, ఆయన నిర్ణయించుంటే ఆయన ఏ విధానంలో అయినా రక్షించే ప్రణాళికను ఆయన రూపొందించుకోగలడు. అది ఈ విధంగా చేయాలని ఆయన ఉద్దేశించుంటే ఇది ఆయన సార్వభౌముడు కాదని ఎందుకు నిరూపిస్తుంది? ఇది కూడా ఆయన సర్వశక్తిని చూపించేటటువంటి విధానమే కదా. ఇలా ఎందుకు చేయకూడదు అన్నటువంటి క్వశ్చన్ మనకి రావాలి. అయితే ఇలాగే చేయడంలో ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది. అంటే ఇప్పుడు హౌ ఇస్ ఇట్ కన్సిస్టెంట్ విత్ ద జస్టిస్ అండ్ లవ్ ఆఫ్ గాడ్ అని అడిగారు. యాక్చువల్గా ఇట్ ఈస్ కంప్లీట్లీ కన్సిస్టెంట్ విత్ ద జస్టిస్ అండ్ లవ్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ వే ఆఫ్ సాల్వేషన్. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు క్షమించగలడు కాబట్టి ఎవరినైనా క్షమించేశాడని అనుకోండి, అది దేవుని ప్రేమను కనబరుస్తుంది, దేవుని యొక్క కృపను కనబరుస్తుంది. కానీ దేవుడు న్యాయవంతుడు అని కూడా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది కదా. గాడ్ ఇస్ అ జస్ట్ గాడ్. అయితే న్యాయవంతుడైనటువంటి దేవుడు ఆ పాపానికి అవసరమైనటువంటి మూల్యాన్ని చెల్లించకుండా, అంటే ఆ మూల్యాన్ని తీసుకోకుండా, న్యాయాధిపతిగా ఆ పాపానికి చెల్లించాల్సినటువంటి జరిమానా విధించకుండా ఆ పాపాన్ని క్షమించడం అనేది అన్యాయం అవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆయన చేసినటువంటి ఈ ఏర్పాటులో యేసుక్రీస్తు ప్రభు ఆయన చేసినటువంటి బలియాగం ద్వారా మనం చేసినటువంటి పాపాలకు చాలిన జరిమానాగా దేవుడు దాన్ని పరిగణించి దాని ద్వారా మన పాపాలని క్షమించడం ద్వారా ఆయన న్యాయాన్ని కనపరిచాడు, ఆయన న్యాయాన్ని తృప్తిపరచుకున్నాడు. సో ఆయన న్యాయానికి భంగం కలగకుండానే ఆయన మన పాపాలని క్షమించి తన ప్రేమను కనపరచడానికి అదొక అవకాశాన్ని ఇచ్చిందనమాట. అందుకే దట్ ఈస్ ద వన్ ప్లేస్ వేర్ ద జస్టిస్ అండ్ లవ్ ఆఫ్ గాడ్ కెన్ మీట్ విదౌట్ వయలేటింగ్ వన్ అనదర్. దేవుని యొక్క ప్రేమను భంగపరచకుండా న్యాయం కనబరచబడ్డానికి, అలాగే దేవుని యొక్క న్యాయాన్ని భంగపరచకుండా దేవుని యొక్క ప్రేమ కనబరచబడ్డానికి సిలువే సరైనటువంటి వేదికగా దేవుడు తీర్మానించడం జరిగింది. అక్కడ మన పాపాలకు చాలినటువంటి క్రయదానాన్ని యేసుక్రీస్తు ప్రభు మీద ఆయన మోపడం అనేది జరిగింది. ఓకే, సో రైట్. తర్వాత ఇంకొక ప్రశ్న అడిగారు, చాలా సిగ్నిఫికెంట్ క్వశ్చన్. ఏంటి అంటే, మనం చేసిన పాపాలకి యేసుక్రీస్తు ప్రభు ఎలా పరిహారం అవుతాడు అనేది. ఏది పాపము, ఏది దానికి చాలిన శిక్ష, దేన్ని పరిహారంగా నియమించాలి అన్నటువంటి అధికారం సంపూర్ణంగా దేవునిదే అనేది మనం మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. పాపం అనేది దేవుడు నిర్వచించిందే, పాపానికి శిక్ష రావాలన్నది దేవుడు నిర్ణయించిందే, దాన్ని ఎలా పరిహరించాలో కూడా దేవుడే నిర్ణయించాడు. కాబట్టి ఆయన నియమించినటువంటి ఆ పరిహారము సరిపోదు అని చెప్తే ఇంకా అంటే దెర్ హ్యాస్ టు బి సమ్ అదర్ అథారిటీ అవుట్ సైడ్ ఆఫ్ గాడ్ టు డిసైడ్ వాట్ సఫైసెస్ టు ఫర్గివ్ సిన్. ఈయనే నిజమైనటువంటి దేవుడు అయితే ఈయన నియమించిందే అబ్సల్యూట్లీ ఆయనకు అంగీకారమైనటువంటి విధానం అయితే ఆయన వెలుపల ఇంకొక నియమాన్ని కానీ, ఇంకొక స్టాండర్డ్ని కానీ, ఇంకొక ప్రమాణాన్ని కానీ మనం తీసుకొని దేవుని క్రియల్ని మనం బేరీజ్ వేయాల్సినటువంటి అవసరం లేదు. So he is the one who determines what is sin and what is the quantum of punishment and what is the sufficient atonement for that punishment. Okay. హలో అన్న, ఇంకా 2 questions ఉన్నాయన్నా. I'll put them together. Okay. సో ఒకటి వచ్చి ఫస్ట్ అది దేవుడు అంటే నీ రాకడకు ముందు ఏమైతుంది ప్రభువా అని అడుగుతారు శిష్యులు. Okay. ఇప్పుడు గాడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇది మార్క్ చాప్టర్ 13 అన్న. అయితే అక్కడ ఒక వర్స్లో అన్నీ చెప్పుకుంటూ ఏమంటాడంటే, ఐ విల్ టెల్ యూ ద ట్రూత్, దిస్ జనరేషన్ విల్ సర్టన్లీ నాట్ పాస్ అవే అంటిల్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్. అంటే
ఇక్కడ జనరేషన్స్ ఎన్నో మారినాయి కదా అంటే అవును. డి నాట్ ఐ అండర్స్టాండ్ దిస్ కరెక్ట్లీ ఆర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఎస్, మార్కు సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు తన రాకడకు సంబంధించినటువంటి అనేక విషయాలు ప్రస్తావిస్తూ ఇదంతా నెరవేరేంత వరకు ఈ తరం గతించదు అన్నటువంటి మాట చెప్పడం జరిగింది కదా. మరి చాలా తరాలు గడిచిపోయాయి కదా, మరి దాని సంగతి ఏంటి అని అడుగుతున్నారు బ్రదర్. ఇస్ దట్ రైట్ బ్రదర్? కరెక్ట్. యా, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కానీ, మార్కు సువార్త 13వ అధ్యాయంలో కానీ, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కానీ ఇదే సందర్భాన్ని గురించి మనం చదువుతాము. అక్కడ 2 ప్రశ్నలకు యేసుక్రీస్తు ప్రభు సమాధానం ఇస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ 2 ప్రశ్నలు ఏంటి అని అంటే, మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదివినప్పుడు ఆ ఆలయపు కట్టడలు, నిర్మాణాలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుకి తన శిష్యులు చూపించడం జరుగుతుంది. ఇదంతా చూడండి ఎంత బాగా కట్టారు అని అంటే, దానికి సమాధానంగా ప్రభు ఒక మాట చెప్తారు. రాయి మీద రాయి నిలవకుండా ఇదంతా కూడా సంపూర్ణంగా కూలద్రోయబడేటటువంటి కాలం రాబోతుంది అన్నటువంటి మాట ప్రభు ప్రస్తావించడం జరిగింది అక్కడ. అది అయిన తర్వాత 3వ వచనంలో మనం ఏం చదువుతామనంటే, ఆయన ఒలివెల కొండ మీద వెళ్ళి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు వచ్చి 2 ప్రశ్నలు అడిగారు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, నీ రాకడ సూచనలు ఏంటి అని అడిగారు. 2 ప్రశ్నలు చాలా క్లియర్గా చూస్తున్నారు కదా. ఇదంతా ఎప్పుడు సంభవిస్తుంది, నీ రాకడ సూచనలు ఏంటి. ఇదంతా ఎప్పుడు సంభవిస్తుంది అంటే ఏదంతా ఎప్పుడు సంభవిస్తుంది? అదే రాయి మీద రాయి నిలవకుండా ఆలయము కూలద్రోయబడ్డము అంటే యెరూషలేం యొక్క విధ్వంసం గురించి యేసుక్రీస్తు ప్రభు ఏదైతే ప్రవచించాడో అది ఎప్పుడు జరుగుతుంది, ఆయన రాకడకు సూచనలు ఏంటి అన్నటువంటి 2 ప్రశ్నలు అడిగారు. ఆ 2 ప్రశ్నల్ని కంబైన్ చేస్తూ యేసుక్రీస్తు ప్రభు జవాబు చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాము. అయితే యెరూషలేం యొక్క నాశనం గురించి, యెరూషలేం యొక్క వినాశనము, విధ్వంసం గురించి ఏవైతే ప్రవచనాలు చెప్పబడ్డాయో అది ఆ తరము గతించక ముందే నెరవేరాల్సినటువంటి ప్రవచనాలు అవన్నీ కూడా. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆ మాటలు చెప్పిన దాదాపు 40 సంవత్సరాల లోపు అదంతా కూడా నెరవేరిపోయింది. 70 ADలో యెరూషలేము దండ్ల చేత చుట్టబడింది. రోమ సైనికులు వచ్చి యెరూషలేంని అంతటిని కూడా సంపూర్ణంగా నాశనం చేశారు. ఆ ఆలయం అసలు దాని ఉనికే లేకుండా సమూలంగా దాన్ని నాశనం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు చాలామంది చంపబడ్డారు, మిగిలిన వారు ప్రపంచవ్యాప్తంగా చెదరగొట్టబడ్డారు. సో ఆ ప్రవచన నెరవేర్పుకు సంబంధించినటువంటి సూచనలు ఆ తరం గతించకుండానే నెరవేర్చబడ్డాయి. కాబట్టి ఆ 2 ప్రశ్నల్ని డిస్టింక్ట్గా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యేసుక్రీస్తు రాకడ ఆ తరంలోనే జరుగుతుంది అని ఆ మాటల భావం కాదు. 11th చాప్టర్లో ఇంకోటనా, అది ఫిగ్ ట్రీ, అది వెన్ హీ వాజ్ హంగ్రీ ఫిగ్ ట్రీని చూసినప్పుడు హీ విల్ నాట్ ఫైండ్ ఎనీ ఫ్రూట్ ఆన్ దట్ ట్రీ. అప్పుడు దేవుడు, అది సీజన్ కాదు అంటే ఆ సీజన్లో ఫ్రూట్స్ కాయవు. సో ఆ దేవుడు ఆ చెట్టును చూసి హీ కర్సెస్ ఇట్, నీ ఫ్రూట్ ఇంకెవరు తినొద్దు అని. సో అది అన్సీజన్ లో గాడ్ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ ద ట్రీ. సో అక్కడ ఏం లేనందుకు కర్స్ చేసిండు. సో హౌ డు వి లుక్ అట్ ఇట్? అకాల ఫలాలు ఇచ్చేటటువంటి కొన్ని వృక్షాలు ఉంటాయి, అందులో అంజూరపు చెట్టు కూడా ఒకటి అనమాట. సో దానికి ఆకులు కనబడుతున్నాయి అని అంటే అది ఫలాలు ఉన్నాయన్నటువంటి సూచన చూపిస్తూ ఉంది బయటికి. చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు ఉపమాన రీతిగా బోధిస్తూ తన ప్రవర్తన ద్వారా కూడా, తను చేసినటువంటి చర్యల ద్వారా కూడా కొన్ని సందేశాలు బోధించడం అనేది జరిగింది. సో అంజూరపు చెట్టు మీద ఆయన ఏదో కోపం తెచ్చుకున్నాడనో, లేకపోతే అంజూరపు చెట్టు అంటే ఆయనకి పడలేదనో, లేకపోతే అందులో ఫలాలు లేనటువంటి విషయాలు ఆయనకు తెలియదనో కాదు. కానీ ఆ అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకి సూచనగా ఉంది వాస్తవానికి. అంటే ఆకులు చూపిస్తూ ఫలాలు ఉన్నట్టుగా నటిస్తున్నప్పటికీ కూడా వేషధారణలో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశానికి సాదృశ్యంగా ఉంది అది. కాబట్టి ఇశ్రాయేల్ యొక్క నాశనం గురించి దేవుడు చాలా సందర్భాల్లో అక్కడ మాట్లాడడం జరిగింది. అంటే ఆ సందర్భం అంతా కూడా మీరు చూస్తే మార్కు సువార్త 11వ అధ్యాయం కావచ్చు, లేకపోతే దానికి సమాంతరంగా మత్తయి సువార్త 21 నుంచి 23 వరకు ఉన్నటువంటి అధ్యాయాలు మీరు చదివితే అక్కడంతా కూడా ఇశ్రాయేలు దగ్గర నుండి రాజ్యం తొలగించబడి అన్యులకి రాజ్యం ఇవ్వబడ్డము, ఇశ్రాయేలు నాశనానికి అప్పగించబడ్డము, ఇశ్రాయేల్ మీదకి శాపం రావటము, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రభు మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. ఆ సందర్భంలో మధ్యలో ఇది కూడా ప్రస్తావించబడింది. కాబట్టి అది ఇశ్రాయేలుకు జరగబోయేటటువంటి విషయాలకు సాదృశ్యంగా చెప్పబడినటువంటి మాట. అంతేకాకుండా విశ్వాసాన్ని గురించి కూడా ఒక గొప్ప పాఠాన్ని అక్కడ ప్రభు నేర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంజూరపు చెట్టు వాడిపోయినప్పుడు శిష్యులు ఆశ్చర్యపోయి, నువ్వు శపించిన అంజూరపు చెట్టు వాడిపోయింది అని చెప్పినప్పుడు, ఇది మాత్రమే కాదు, విశ్వాసం ఉంటే నువ్వు ఏదైనా చేయగలవు, ఈ పర్వతాన్ని సముద్రంలోని పడమని ఆజ్ఞాపిస్తే అది కూడా జరుగుతుంది అన్నటువంటి విశ్వాసం గురించినటువంటి ఒక గొప్ప పాఠాన్ని నేర్పించడానికి కూడా దాన్ని ఒక సందర్భంగా ప్రభు వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. So there is much more meaning to it than what we see on the surface. అన్న ఫైనల్ క్వశ్చన్. Yeah. అయితే మాది వాట్సాప్ లో ఒకటి మాది యూత్ అది గ్రూప్ ఉండేనా. సో వీ హ్యాడ్ ఎ డిస్కషన్, హెల్దీ డిస్కషన్, ఇట్ వాజ్ అన్ హెల్దీ డిస్కషన్. Okay. ఇది జోనా, ఇది ఫిష్ బెల్లీలో ఉన్నప్పుడు అన్న. Okay. 3 days తను ఫిష్ బెల్లీలో ఉన్నాడు కదా. 3 days and 3 nights. Yes. Yeah. So was he dead or was he alive? Well, it seems it's very plain that he was alive. యోనా సజీవంగా ఉన్నాడా, మరణించాడా అంటే యోనా సజీవంగానే ఉన్నట్టుగానే కనబడతా ఉంది. అతను మాట్లాడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
కాకపోతే అందులో చెప్పబడినటువంటి కొన్ని విషయాల్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు నన్ను పాతాళం నుండి నా ప్రాణాన్ని రక్షించావు, ఇట్లా ఫ్రమ్ షియోల్, పాతాళం అనేటటువంటి మాటకి షియోల్ అని వాడబడింది అక్కడ. ఫ్రమ్ ద గ్రేవ్, ఫ్రమ్ హెల్ అన్నటువంటి మాటకు కూడా షియోల్ అన్నటువంటి పదం చాలాసార్లు వాడబడింది. సో అలాంటి పరిస్థితి నుంచి నా ప్రాణాన్ని రక్షించావు అన్నటువంటి మాటలు యోనా మాట్లాడడాన్ని బట్టి బహుశా అతను చనిపోయి ఉండొచ్చు, చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికించబడిన తర్వాత ఈ మాటలు చెప్తుండొచ్చు, తిమింగలం కడుపులో అన్నటువంటి మాటలు కూడా కొంతమంది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అలంకారంగా దాన్ని ఆయన మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాదాపుగా మరణం అయిపోయేంతగా భూమి కిందకి ఆయన దిగిపోయాడు. ఇంకెప్పుడు మళ్ళీ జీవితంలో ఆయన ఎప్పుడైనా పైకి వస్తాడని కానీ మళ్ళీ బ్రతుకుతాడని కానీ ఎప్పుడు అనుకొని ఉండడు. కాబట్టి అలంకారప్రాయంగా ఆ మాటలు చెప్పాడు. ఇంకా నేను సజీవంగానే ఉన్నాను కదా దేవా, నువ్వు నన్ను నా ప్రాణాలని కాపాడేవాడిగా ఉన్నావు అన్నటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఆ మాటలు చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మొక్కుబడులు కూడా చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నాడు. నేను నా మొక్కుబడులను చెల్లిస్తాను, విధేయత చూపిస్తాను అన్నట్టుగా హీ సీమ్స్ టు హ్యావ్ లెర్న్డ్ హిస్ లెసన్స్ బై దెన్. ఓకే, హీ అట్లీస్ట్ సీమ్స్ టు హ్యావ్ లెర్న్డ్ హిస్ లెసన్స్ బై దెన్. సో అలంకారప్రాయంగా చాలా విషయాలు అక్కడ చెప్తున్నాడు. కాబట్టి యోనా సజీవంగానే ఉన్నాడు. అంటే అసలు చచ్చిపోయాడు అన్నటువంటి థియరీ ఎందుకు తయారు చేశారు అంటే, ముస్లింలు అడుగుతూ ఉంటారు కదా, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఉన్నట్లుగానే నేను కూడా 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటానని యేసుప్రభు చెప్పాడు. అంటే యేసుప్రభు చనిపోయి ఉన్నాడు కానీ యోనా సజీవంగానే ఉన్నాడు కదా, అంటే యేసుప్రభు కూడా చనిపోలేదన్నమాట. యోనా ఎలా ఉంటాడో నేను అలాగే ఉంటానన్నాడు కాబట్టి యేసుప్రభు సజీవంగా ఉన్నాడని వాళ్ళు అభ్యంతరం అడుగుతున్నారు. కాబట్టి దాన్ని సర్కంవెంట్ చేయడం కోసం యాక్చువల్లీ ఈ థియరీ తయారు చేశారు బేసికలీ. కానీ అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయన 3 రాత్రింబగళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, చనిపోయి ఉంటాడా బ్రతికుంటాడా అన్నటువంటి విషయాలని గురించి మాట్లాడట్లేదు అక్కడ. యోనా 3 రాత్రింబగళ్ళు ఉన్నట్టుగానే నేను కూడా 3 రాత్రింబగళ్ళు ఉంటానన్నది యేసుక్రీస్తు ప్రభు యొక్క భావం. సో ముస్లింలకు ఒక ఆన్సర్ సప్లై చేయడం కోసం మనము మన లేఖనాల్లో కొత్త థియరీస్ తయారు చేయాల్సినటువంటి అవసరం లేదు. అన్న వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దే ఆర్ సమ్ ప్లేసెస్ ఇన్ ఎర్త్ వేర్ ద గాస్పుల్ ఇస్ స్టిల్ నాట్ ప్రీచ్డ్. అవును, సువార్త ఇంకా అక్కడ ప్రకటించబడలేదు. యా, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లా వన్ ఆఫ్ ది ఐలాండ్ నార్త్ సెంటినల్ ఐలాండ్ అనేసి ఒక ఐలాండ్ ఉంది. దాంట్లో అసలు ఇప్పటివరకు ఆ ట్రైబ్ అనేది ఒక 1000+ ఇయర్స్ నుంచి ఆ ట్రైబ్ అట్లనే అన్టచ్డ్ ఉందన్నమాట. అక్కడ ఇంకా గాస్పుల్ అనేది ప్రీచ్ కాలేదు. గవర్నమెంట్ కూడా అక్కడ వెళ్ళే ప్రయత్నం చేస్తలేదు. సో వీళ్ళందరికీ సువార్త తెలియదు. అట్లనే చాలా రీజియన్స్ లో కూడా ఎవరికి కొన్ని ట్రైబ్స్ కి ఇంకా సువార్త తెలియదు. వాళ్ళు తెలియకుండానే చనిపోయినరు. వాళ్ళకి ఇప్పుడు హౌ విల్ గాడ్ జడ్జ్ దెమ్? ఎస్. సో ఈ ప్రశ్నకి చాలా స్పష్టంగా రోమిలకు రాసిన పత్రికలో మనం సమాధానం చదువుతున్నాం. అంటే అందరూ దేవుని ఉగ్రత కిందే ఉన్నారు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుచున్నారు అని అన్నప్పుడు అదిలా దేవుడు తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళని ఎలా పాపులని మనం పిలుస్తాము? వాళ్ళు దేవుని ఉగ్రత కింద ఎలా ఉన్నారు? వాళ్ళు దేవుని నీతి లేని వారిగా, శిక్షకు లోబరచబడిన వారిగా ఎలా ఉన్నారు అన్నటువంటి ప్రశ్న మనకు రావచ్చు. దానికి సమాధానంగా పౌలు ఏమంటున్నాడంటే, ఒకటి, వాళ్ళకి దేవుని గురించినటువంటి జ్ఞానం ప్రకృతిలోనే దేవుడు ఉంచాడు. సో ప్రకృతి సహజంగా దేవుని గురించి తెలియబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకోగలిగేటటువంటి సామర్థ్యం సహజంగానే మానవుల్లో ఉంది. కాబట్టి వాటిని అర్థం చేసుకొని ఆ వెలుగులో ఒకవేళ మానవుడు దేవునికి నమ్మకంగా ఉండకపోతే అతను శిక్షార్హుడే. అయితే ప్రకృతిలో దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని తెలిసి కూడా సృష్టిని చేసినటువంటి దేవుడిని కాకుండా సృష్టినే ఆరాధించేటటువంటి మనుషులుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ శిక్షార్హులే అన్నటువంటి మాట ఒకటి చెప్పారు. అంటే ఇది ఎవరో బోధించడం ద్వారా కలిగేటటువంటి జ్ఞానం కాదు, ఇది సహజంగానే న్యాచురల్ రెవల్యూషన్ అని అంటాం దాన్ని, ఆర్ జనరల్ రెవల్యూషన్ అని అంటాం. ఓకే, ప్రకృతిలో దేవుడు తన గురించి ఉంచినటువంటి జ్ఞానం. తర్వాత మనసాక్షి గురించినటువంటి ఒక వాదన తీసుకొస్తున్నాడు 2వ అధ్యాయంలో 14-15 వచనాలు మనం చదివినప్పుడు చాలా స్పష్టంగా అక్కడ ప్రతి ఒక్కరిలో ఒక మనసాక్షి ఉందని, నైతికంగా ఏదైనా పొరపాటు చేసినప్పుడు అది తప్పని, ఏదైనా సరైనది చేసినప్పుడు అది సరైనదే అని ధృవీకరించేటటువంటి ఒక మంచి చెడుల జ్ఞానం అనేది మనిషి అంతరంగంలోనే ఉంది. ఆ అవగాహనకు వ్యతిరేకంగా మానవుడు పాపం చేసిన వాడిగా ఉన్నాడు కాబట్టి అతను శిక్షార్హుడు అన్నటువంటి చెప్తున్నాడు. ఎంత శిక్షార్హుడు అంటే, లిఖితపూర్వకంగా ధర్మశాస్త్రం ఇవ్వబడినటువంటి యూదులు ఎలాగైతే దేవుని గురించి తెలిసి తప్పిపోయినప్పుడు శిక్షార్హులుగా ఉన్నారో అంతే శిక్షార్హులుగా వీళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇవ్వబడినటువంటి వెలుగు పరిధిలో వాళ్ళు నమ్మకంగా ఉండలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా శిక్షార్హులే. అయితే వారిని దేవుడు శిక్షించడం న్యాయమేనా అన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే, వాళ్ళకి సువార్త తెలియదు కాబట్టి దేవుడు వాళ్ళని శిక్షించడం కాదు, వాళ్ళకి ఇవ్వబడినటువంటి వెలుగు పరిధిలో వాళ్ళు నమ్మకంగా ఉండలేదు కాబట్టి దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. కానీ ఎవరైనా రక్షింపబడాలంటే మాత్రం సువార్త వెలుగు ద్వారానే రక్షింపబడతారు. ఓకే, రైట్. Okay, Anna. We have another question, Anna. God saved the people of Nineveh and sending Jonah.
Yeah. but God killed the people of Egypt. Why? దేవుడు వాస్తవానికి యోనాని ఎందుకు పంపించాడు అని అంటే నినవే పట్టణం నాశనం అవుతుంది అని చెప్పడానికి పంపించారు. వాళ్ళు యోనా ప్రవచనం విన్నప్పుడు, యోనా మాటలు విన్నప్పుడు వాళ్ళు మారుమనసు పొందారు. కాబట్టి దేవుడు వాళ్ళని రక్షించాడు. ఐగుప్తుల్ని దేవుడు నేరుగా వెళ్ళి చంపేశాడా ఫస్టే? కనీసం 10 సార్లు, ఇఫ్ నాట్ మోర్, కనీసం 10 సార్లు మోషే ద్వారా హెచ్చరిక చేయడం మాత్రమే కాదు, యోనా అయితే కేవలం మాటలు మాత్రమే చెప్పాడు. మోషే మాత్రం వాళ్ళ మీదకి ఎన్నో అద్భుతకరమైనటువంటి, ఇది దేవుని హస్తమని వాళ్ళు కూడా చూడగలిగేటటువంటి గొప్ప అద్భుత సూచక క్రియలు వాళ్ళ మధ్యలో చేయడం, వాళ్ళ మీదకి గొప్ప తెగుళ్లను రప్పించి దేవుని హెచ్చరిక వాళ్ళకు చూపించడం, వినిపించడం అనేది చేశాడు. అయినప్పటికీ వాళ్ళు తమ హృదయాల్ని కఠినపరచాడు కాబట్టి దేవుడు వాళ్ళని నాశనం చేశాడు. సో వీళ్ళని రక్షించడము న్యాయమే, వాళ్ళని శిక్షించడం కూడా న్యాయమే. Okay, Anna. So we'll move to next topic. Topic is salvation, Anna. Yeah. The questions on salvation now. Right. We got these questions. What is salvation and how do we get it? ఓకే, రక్షణ అంటే Is salvation one time? Ah. I mean one time thing. ఎస్, యా. రక్షణ అనేది మనము చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, దేవుడు ఎప్పుడైతే నిషేధించినటువంటి ఒక కార్యాన్ని మానవుడు మొట్టమొదట చేశాడో, ఆదాము విషయంలో మనం చదువుతూ ఉన్నాం కదా, దేవుడు అతనికి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను అతిక్రమించి దేవునికి వ్యతిరేకంగా అతను పాపం చేశాడు. అప్పటి నుండి దేవునికి మానవులకు మధ్యలో ఉన్నటువంటి సంబంధం పూర్తిగా తెగిపోయింది. దేవుడు జీవాధిపతి అయి ఉన్నాడు, జీవం నుండి వేరు చేయబడ్డమే మరణం. సో మానవుడు సంపూర్ణంగా దేవుని నుండి వేరు చేయబడ్డాడు అని అంటే జీవం నుండి వేరు చేయబడ్డాడు, కాబట్టి మరణంలో ఉన్నాడు అన్నటువంటి మాట బైబిల్ ఆ స్థితిని వివరించడానికి వాడింది. అందుకే నువ్వు పండు తిన్న దినాన నిశ్చయంగా చచ్చేదవు అని దేవుడు చెప్పినటువంటి మాట అందులో నెరవేరిందనమాట. అప్పటి నుండి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవునితో సంబంధం లేకుండా ఆదాము సంతతి వారిగా, పతనమైనటువంటి ఆదాము సంతతి వారిగానే పుడుతూ వచ్చారు. కాబట్టి దేవునితో సంబంధం లేనటువంటి స్థితిలో, మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో మనం అందరం కూడా ఉన్నాం. అయితే ఈ స్థితి నుండి మళ్ళీ మనం దేవునితో సంబంధం కలిగి ఉండడానికి, దేవునితో సమాధాన పడడానికి నడిపించబడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మనం మళ్ళీ సజీవులు కావాలంటే, నిత్య జీవంలోనికి మనం రావాలంటే, అంటే మరణం నుండి మనం తప్పించబడి దేవునితో నిత్యం ఉండేటటువంటి సంబంధంలోనికి మనం రావాలంటే మనం దేవునితో సమాధానపరచబడాల్సినటువంటి అవసరం ఉంది. సో అలా సమాధానపరచబడేటటువంటి అవకాశం దేవుడే మనకి ఇవ్వకపోతే ఎప్పుడు కూడా మనం సమాధానపరచబడే అవకాశమే లేదు. మనం అదే స్థితిలో ఉండి చనిపోయి న్యాయమైనటువంటి దేవుని ఉగ్రతకు పాత్రులు అవ్వాలి. అయితే దేవుడు తన కనికరం చేత ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు, అదే యేసుక్రీస్తు అనేటటువంటి మార్గం. ఆయన ద్వారా మన పాపాలకు ఒక పరిహార మార్గాన్ని ఆయన నియమించాడు. దాని యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరిని కూడా నేను మళ్ళీ సమాధానపరుచుకుంటాను, నష్టపోయినటువంటి ఆ సంబంధంలోనికి నేను తిరిగి రప్పించుకుంటాను, వారు కోల్పోయినటువంటి ఆ జీవాన్ని వారు మరలా పొందుకుంటారు, అలాగే వారు ఉన్నటువంటి ఆ మరణ స్థితి నుండి జీవంలోనికి దాటించబడతారు అన్నటువంటి నియమాన్ని దేవుడు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఎవరైతే ఇలా మరణం నుండి జీవంలోనికి దాటి దేవునితో కోల్పోయినటువంటి ఆ సంబంధాన్ని తిరిగి యేసుక్రీస్తులో సంపాదించుకుంటారో దాన్నే రక్షణ అని బైబిల్ పిలుస్తూ ఉంది. వాళ్ళు రక్షింపబడిన వారు అని బైబిల్ చెప్తా ఉంది. ఓకే, సో ఈ రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభు మన పాపాలు క్షమించడం ద్వారా మనం దేవునితో మరలా సమాధానపరచబడమే నిజమైనటువంటి రక్షణ. సో అది యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించడం ద్వారా మన పాపపు జీవితాన్ని మనం విసర్జించి మారు మనసు ద్వారా ఆయన తట్టుకు తిరగడం ద్వారా దేవుడు మనకు ఆ రక్షణను ఉచితంగా ఆపాదిస్తాడు. అయితే ఇది ఒక్కసారే జరిగేదా అని అంటే చాలా కోణాల్లో నుంచి రక్షణ గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. నిజానికి మనం రక్షణ పొందేటటువంటి ఈ ప్రక్రియ ఒకసారే మన అంతరంగంలో జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విశ్వసించి మారుమనసు పొందేలాగా మనల్ని సజీవులుగా చేస్తాడు. మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ద్వారా చేయబడినటువంటి ఆ కార్యాన్ని అర్థం చేసుకుని దేవుని ఎదుట మారుమనసు పొంది ఆయనతో మరలా సమాధాన పడేటటువంటి ఆ క్రియను మనలో ఆయన జరిగిస్తాడు. అప్పటి నుండి మనం రక్షింపబడిన వారిగానే ఉంటాం. తర్వాత ఆ రక్షణ కోల్పోవడం అనేది జరుగుతుంది అని కొంతమంది వాదించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే వాక్యంలో స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే, నేను వారికి నిత్య జీవము అనుగ్రహిస్తాను అన్నాడు. నిత్య జీవము అని అంటే ఎప్పుడూ అంతం కానటువంటి జీవితం, దాన్ని కోల్పోవడం అనేది సాధ్యం కాదు. మరైతే ఇంకా వేరే ప్రశ్నలు వస్తాయి. మరి ఒకసారి రక్షింపబడిన తర్వాత పాపంలో జీవించే వాళ్ళు ఉన్నారు చాలామంది, యేసుక్రీస్తును విశ్వసించిన తర్వాత ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నారు. అంటే నిజానికి వాళ్ళు రక్షింపబడ్డారని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది నిజమైనటువంటి రక్షణ అనుభవం కాదు. ఎందుకంటే నిజమైనటువంటి రక్షణ అనుభవం ఎలాంటిది అని అంటే, ఆయన మన పాపముల నుండి మనల్ని రక్షించాడు. కాబట్టి మరలా పాపంలో ఇష్టపూర్వకంగా మనం కొనసాగడం, బుద్ధిపూర్వకంగా పాపంలో కొనసాగడం అన్నటువంటి వైఖరి ఎప్పుడు కూడా మనలో ఉండదు. ఆ పాపానికి వ్యతిరేకంగా పోరాడేటటువంటి ఆలోచన మనకు ఉంటుంది. ఆ పాపాన్ని మనం ఎదుర్కొంటామన్నది వాస్తవమే, ఎందుకంటే ప్రాచీన స్వభావం ఇంకా మనలో ఉంటుంది కాబట్టి. కానీ దాన్ని జయించాలి, దాన్ని ఎదిరించాలి అన్నటువంటి యథార్థమైనటువంటి సమర్పణ రక్షింపబడినటువంటి ఒక వ్యక్తిలో కనబడుతుంది. ఎవరిలో అయితే అలాంటి ఫలాలు కనిపిస్తాయో, రక్షణకు సంబంధించినటువంటి ఫలాలు కనిపిస్తాయో,
వారికి నిజమైనటువంటి రక్షణ ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ ఆ రక్షణ కోల్పోవడం అనేది సాధ్యం కాదు. ఇట్స్ అ వన్ టైమ్ థింగ్ దట్ గాడ్ డస్ ఇన్ ఎ పర్సన్ అండ్ ఇట్ మూవ్స్ టు పర్ఫెక్షన్ ఈవెన్చువల్లీ. So same question, Anna, with this connection to this. What happens if we sin again after being born again? Will God forgive us or will He face consequences for our sins? మొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తి అసలు పాపం చేసే అవకాశమే లేదు అని బైబిల్ చెప్పట్లేదు. పాపం చేసే ప్రమాదం ఉంది. అందుకే పాపం విషయంలో అప్రమత్తంగా ఉండమని, పాపం చేయకుండా జాగ్రత్త పడమని, ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే మళ్ళీ మనకు నిశ్చయిత ఇవ్వడం కోసం యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకున్నాడు. అంటే యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకొని మరలా దేవునితో సమాధానపడి పరిశుద్ధ మార్గంలోనే కొనసాగమని బైబిల్ మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి రక్షింపబడిన ఒక వ్యక్తి పాపంతో పోరాడుతున్న క్రమంలో ఎప్పుడైనా వైఫల్యం చెందే అవకాశం ఉందా అంటే ఉంది. ఓకే, అది లేదు అని చెప్తే వాక్య బోధని మనం విస్మరించడం అవుతుంది. మనం పాపం లేని వారమని చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యము ఉండదు అని వాక్యం చెప్తా ఉంది. సో పాపం చేయడానికి ఒకవేళ కృప ఒక లైసెన్స్గా మారిందా అనే ప్రశ్న రావచ్చు మనకి. నో, నెవర్. దేవుని కృప మన అంతరంగంలో ఉంది కాబట్టే మనం పాపాన్ని పాపంగా గుర్తించగలుగుతున్నాం, దాని విషయంలో మనం దుఃఖించగలుగుతున్నాం, యథార్థంగా దాన్ని అసహించుకొని దాని నుండి విడుదల కావాలన్నటువంటి ప్రయత్నాన్ని, పోరాటాన్ని కొనసాగించగలుగుతున్నాం. సో అదే కనుక లేకపోతే నాలో రక్షణ ఉంది అని చెప్పడం సాధ్యం కాదు. సో నిజంగా రక్షింపబడినటువంటి ఒక వ్యక్తి పాపంతో పెనుగులాడేటటువంటి వ్యక్తిగా ఉంటాడు. పాపాన్ని పాపంగా గుర్తించి చూసి దాని నుండి పారిపోవడానికి ప్రయత్నం చేసేటటువంటి వాడిగా ఉంటాడు. సంపూర్ణంగా దాని నుండి విడుదల కావాలన్నటువంటి సమర్పణ తన జీవితంలో కనబరిచేటటువంటి వాడిగా ఉంటాడు. శక్తివంచన లేకుండా దానికి వ్యతిరేకంగా పోరాడేవాడిగా ఉంటాడు. ఇక పాపం పని అయిపోయింది, నా జీవితంలో పాపమే లేదు అన్నవాడు వాస్తవానికి వేషధారణలో జీవిస్తున్నాడు. అతని పాపమేంటో అతనికి తెలియదు, పాపమేమి లేదని అనుకుని తనకు తాను సర్ది చెప్పుకుంటున్నాడు, కానీ నిజానికి పాపయుక్తమైనటువంటి జీవితంలో అతను జీవించే ప్రమాదం ఎక్కువగా ఉంది. సో మనం పాపం చేసే ప్రమాదం ఉంది కాబట్టి దాని విషయంలో అప్రమత్తంగా ఉండాలని గుర్తించి మన ఈ యథార్థమైనటువంటి రక్షణ మార్గంలో మనం కొనసాగడానికి ఎప్పుడు కూడా దేవుని కృపపైన ఆధారపడేవారుగా ఉండాలి. ఓకే, సో కానీ ఒకవేళ పాపాన్ని ప్రేమించి సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువుని ఒక వ్యక్తి విసర్జించి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిలో వస్తే, అలాంటి స్థితి ఏదైనా కనబడితే, అలా చాలామంది ఉన్నారు కదా, లోకాన్ని ప్రేమించి యేసుక్రీస్తు వద్దు, ఏమొద్దు, ఈ లోకభోగమే చాలా బాగుంది, ఈ జీవితం తర్వాత ఉన్న జీవితం ఎవరు చూసి వచ్చారులే, ఇప్పుడు ఉన్నదేదో ఆనందిద్దాం, అనుభవిద్దామని ఎవరైతే జీవిస్తున్నారో అలాంటి వారు ఒకప్పుడు రక్షణ పొందినట్లుగా వాళ్ళు భ్రమపడ్డారు, ఇతరులను కూడా భ్రమ పెట్టారు, కానీ వాళ్ళు నిజమైనటువంటి రక్షణ పొందినటువంటి వారు కాదు. రక్షణ పొందారని వాళ్ళు అనుకున్నారు, చాలామంది అనుకుని ఉండొచ్చు, కానీ నిజమైనటువంటి రక్షణ అనుభవం అది కాదు. ఎందుకంటే అంతం వరకు నిలిచి ఉండే విశ్వాసంగా రక్షణార్థమైనటువంటి విశ్వాసం పరిణమిల్లుతుంది. కాబట్టి మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి విశ్వాసం నిజమైనటువంటి విశ్వాసం కాదు, రక్షణార్థమైనటువంటి విశ్వాసం కాదు. Yeah, what are the consequences once మనకు తెలిసిన కూడా సాల్వేషన్ ఉన్నాక కూడా we still commit sin? అవును, వీటికి కాన్సిక్వెన్సెస్ ఉంటుందా, ఉండవా? డెఫినెట్లీ చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అంటే శరీరంలో చేసిన క్రియలకు మనం ఏమి విత్తుతామో అదే కోస్తాము అన్నటువంటి నియమాన్ని బట్టి దేవుడు విశ్వాసులతో కూడా వ్యవహరిస్తాడు ఖచ్చితంగా. అందులో మరి ముఖ్యంగా విశ్వాసులు పాపం చేసినప్పుడు అది దేవుని నామానికి కూడా అవమానకరంగా ఉండేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వారిని చాలా కఠినంగా క్రమశిక్షణ చేస్తాడు. సో దేవుడు ఎలాంటి ఇబ్బందులు ఒకరి జీవితంలో అనుమతిస్తాడు పాపానికి ప్రతిస్పందనగా అనేది మనకు తెలీదు. అంటే ఒక్కొక్కరి విషయంలో ఆయన తన ఇష్టానుసారంగా వ్యవహరించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. బట్ పాపానికి కాన్సిక్వెన్సెస్గా దేవుడు క్రమశిక్షణ చర్యలు తీసుకునే బోధ బైబిల్లో ఉందంటే ఖచ్చితంగా ఉంది. చాలాసార్లు ఒక అన్యుడిని దేవుడు ఇబ్బంది పెట్టే కంటే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఒక విశ్వాసం ఉంచేటటువంటి అవకాశం ఉంది ఇఫ్ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ సిన్. కాకపోతే మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే అది తన పాపానికి శిక్ష కాదు, అది దేవుడు తీసుకునేటటువంటి క్రమశిక్షణ. అంటే ఒక న్యాయమూర్తి విధించేటటువంటి ఒక దండన కాదు అది, అంటే ఒక శిక్ష కాదు, ఒక జరిమానా కాదు, లేకపోతే ఒక న్యాయస్థానంలో వేయదగినటువంటి ఒక శిక్ష లాంటిది కాదు అది. కానీ ఒక ఇంట్లో ఒక తండ్రి తన పిల్లల్ని క్రమశిక్షణ చేసేటటువంటి క్రమంలో చేసేటటువంటి క్రమశిక్షణ చర్య అనమాట. క్రమశిక్షణ బెత్తం వాడుతున్నాడు, అంతేగాని సంహరించే ఖడ్గాన్ని వాడట్లేదు తన బిడ్డల విషయంలో అనేది మనం అర్థం చేసుకోవాలి. Okay, Anna. Yeah. So another question is, how to increase our faith in God in times of trouble? వెల్, దానికి ఒక ఫార్ములా ఏమీ లేదు హౌ టు ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ అనేది. కాకపోతే దేవుడు ఇప్పుడు వరకు చేసినటువంటి మేళ్లను మనం ఎక్కువగా తలపోసుకోవడం వల్ల ఇంతకాలము ఇంతకంటే గొప్ప సమస్యల్లో నుండి మనం బయటికి రావడానికి సహాయం చేసినటువంటి దేవుడే ఇప్పుడు కూడా మనతో ఉన్నాడు అన్నటువంటి విశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి నియమాన్నే దేవుడు అంటే ప్రభు తన శిష్యులకు కూడా నేర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము.
ఒక సందర్భంలో మనకు రొట్టెలు మనం తెచ్చుకోలేదు అన్నటువంటి విషయంలో శిష్యులు ఆలోచిస్తూ ఉంటే, మీరు ఇంకా విశ్వాసం లేని వారిగా ఉన్నారా? నేను 5,000 మందికి రొట్టెలు తినిపించినప్పుడు ఎన్ని గంపలు మిగిలాయి, తర్వాత ఆ 4,000 మందికి నేను భోజనం పెట్టినప్పుడు ఎన్ని గంపలు మిగిలాయని వారికి గుర్తు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే గతంలో చేసినటువంటి నా కార్యాలని మీరు ఎలా మర్చిపోయారు? అవి మీకు ప్రస్తుత పరిస్థితుల్లో చాలిన ఆధారాలుగా ఉండాలి కదా మీ విశ్వాసానికి అన్నటువంటి ఒక నియమాన్ని అక్కడ ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు అనమాట. సో గత కాలంలో దేవుడు చేసినటువంటి మేళ్ళు ప్రస్తుతానికి భవిష్యత్తుకి మనము చాలిన ఆధారాలుగా తీసుకోవాలి, దేవుడు మన తోడుగా ఉన్నాడు అని చెప్పడానికి. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఇట్. తర్వాత దేవుని యొక్క వాక్యము మనం ఎంత గట్టిగా పట్టుకుంటే, ఎంత ఎక్కువగా మనం దాన్ని విశ్వసించగలిగితే, అంతే ఎక్కువగా ప్రతి పరిస్థితిలోనూ మనం ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి ధైర్యము, విశ్వాసం మనకు కలుగుతుంది. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నేను ఎన్నడూ విడోను ఎడబాయను అని అన్నప్పుడు ఆయనే నాతో ఉన్నాడు అని అంటే, ఆయన అనుమతించినది ఏది నా జీవితంలో రాలేదు కాబట్టి దీని నుండి ఎలా నేను తప్పించుకోవాలో దానికి మార్గం కూడా ఆయనే సిద్ధపరుస్తాడు. నేను భరించలేని దానికంటే ఎక్కువ శోధనేమి దేవుడు నాకు అనుమతించడానికి వాగ్దానం చేశాడు కాబట్టి ఆ శోధన ద్వారానే దాని నుండి బయటకు వచ్చేటటువంటి మార్గాన్ని కూడా ఆయనే సిద్ధపరుస్తానని చెప్పాడు కాబట్టి నేను ఆయన మాట యందు విశ్వాసం ఉంచుతాను అన్నటువంటిది. అంటే దేవుని యొక్క నమ్మకత్వము, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క ప్రేమ, వీటిని మనం ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే అంతే ఎక్కువగా ఆయన వాక్యాన్ని మనం స్థిరంగా నమ్మడానికి అవకాశం ఉంటుంది. సో దట్స్ వాట్ వీ షుడ్ బి ఎక్సర్సైజింగ్ అవర్ సెల్స్ ఆన్ టు అండర్స్టాండ్ గాడ్ అండ్ హిస్ క్యారెక్టర్ మోర్. Anna, how can we have a personal connection with God? Will we know if we are closely connected to God? ఎస్, అంటే క్లోజ్ కనెక్షన్ విత్ గాడ్ అనే దాన్ని చాలామంది చాలా విధాలుగా నిర్వచించే ప్రయత్నం చేశారు. దేవునితో సంబంధం అనేది, దేవునితో ప్రేమ అనేది, దేవునితో సహవాసం అనేది ఎలా అంటే, మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నామని చెప్పి చీకట్లో నడిచేవారం అయితే మనల్ని మనం మోసగించుకుంటున్నాం అన్నటువంటి మాట చెప్తున్నాడు. అంటే దేవునితో సహవాసంలో నడవడం అంటే విధేయతలో నడవటం. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొంటాడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. సో ఆయన ఆజ్ఞలు గైకొని ఆయనకి ఇష్టమైనటువంటి మార్గంలో నడవడమే ఆయన పట్ల మన ప్రేమను వ్యక్తపరచడం. సో టు బి కనెక్టెడ్ విత్ గాడ్ ఇస్ టు బి ఆల్వేస్ కనెక్టెడ్ విత్ హిస్ వర్డ్. ఆయన వాక్యానికి నమ్మకంగా జీవించడమే దేవునితో సంబంధం కలిగి జీవించడం. ఆయన వాక్యాన్ని పక్కన పెట్టి నేను కేవలం భక్తి క్రియలు మాత్రమే చేస్తున్నాను అని ఒకవేళ అనుకుంటే, అంటే పైకి కనిపించేటటువంటి భక్తి క్రియలు మాత్రమే చేస్తున్నాను కానీ వాక్యంలో ఉన్నటువంటి నియమాల్ని నా జీవితంలో అన్వయించి ఒక వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నేను కట్టుకోవట్లేదు అని అంటే, నేను చెప్పేటటువంటి దేవునితో ఉన్నటువంటి సంబంధం అంతా ఉత్త బూటకం మాత్రమే. ఇట్ ఈస్ జస్ట్ అ షో ఆఫ్. కానీ నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి సహవాసం అనేది అది క్రియల్లో వ్యక్తపడేటటువంటి ప్రేమగా సహవాసంగా ఉంటుంది అన్నది వాక్యం చాలా ఖచ్చితంగా చెప్తా ఉంది. సో ఇఫ్ యువర్ లవ్ ఫర్ గాడ్ ఇస్ జెన్యూన్, ఇఫ్ యువర్ కమ్యూనియన్ విత్ గాడ్ ఇస్ జెన్యూన్, ఇట్ విల్ షో ఇట్ సెల్ఫ్ ఇన్ ఒబీడియన్స్. అంతేగాని ఏదో మిస్టిసిజం ప్రాక్టీస్ చేసి చాలా ఎక్కువగా భక్తి ప్రదర్శించడం ద్వారా, అంటే నేను చాలాసేపు ఇలా మోకాలు ఉన్నప్పుడు నాకు ఏదో అనుభూతి చెందాను, ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది, తర్వాత ఇంకేదేదో అనిపించింది, ఈ అనిపించింది, వినిపించింది, కనిపించిందిలో ఉన్నటువంటి విశ్వాసం కాదు మన విశ్వాసం. ఇట్స్ అ ప్రాక్టికల్ వాక్ విత్ గాడ్ విచ్ ఎవిడెన్సెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఒబీడియన్స్. విధేయత ద్వారా తను రుజువు చేసుకునేటటువంటి విశ్వాసంగా ఉంటుంది అది. సో దేవునితో నిజమైనటువంటి సహవాసం సంబంధం అనేది విధేయత జీవితం ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది. Okay, Anna. Yeah. So on salvation, we got one question, Anna. Yeah. మనం చిన్నగా ఉన్నప్పుడు చిలకరింపు బ్యాప్టిజం అని ఇస్తారు. ఓకే, బట్ అకార్డింగ్ టు బిబ్లికలీ, వన్స్ ఇఫ్ ఎ పర్సన్ హ్యావ్ టు గో హెవెన్, హీ షుడ్ బి బ్యాప్టైజ్డ్, ఫుల్ బ్యాప్టిజం అవ్వాలి. దెన్ ఓన్లీ ఈజ్ ఆథరైజ్డ్, అంటే హీ కెన్ గో టు హెవెన్ కదా అన్న. సో మన తల్లిదండ్రులు చేసుకున్న నిర్ణయానికి, సో చిలకరింపు బ్యాప్టిజం తీసుకున్నా, సో వీళ్ళు ఎలా హెవెన్కి వెళ్తారా? వాట్ ఈస్ ది కండిషన్ ఫర్ దెమ్? ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ సాల్వేషన్ ఆస్పెక్ట్లో ఉన్న క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను. ఏంటి అని అంటే, బాప్తిస్మం ద్వారా రక్షణ అని బైబిల్ బోధించట్లేదు. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను అని వాక్యం చెప్తుంది. అయితే ఆ రెండవ భాగాన్ని మీరు చూడండి, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని చెప్తుంది తప్ప నమ్మని వానికి, బాప్తిస్మం పొందని వానికి శిక్ష విధింపబడుతుంది అని చెప్పబడలేదు. అంటే బాప్తిస్మం అవసరం లేదు అన్నది కాదు నా ఉద్దేశం. బాప్తిస్మం డెఫినెట్లీ అవసరమే, కానీ ఎవరికి అవసరము అని అంటే రక్షణ పొందిన వారికి అవసరం. వాక్యానుసారమైన పద్ధతిలోనే బాప్తిస్మం తీసుకోవాల్సినటువంటి అవసరత కూడా ఉంది. అవకాశం ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకోనటువంటి వాడు తన విషయమై దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తున్నాడు అన్నటువంటి మాట కూడా వాక్యం చెప్తా ఉంది లూకాసు వార్త 7:30 కాబట్టి ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా బాప్తిస్మం తీసుకోవాలి, కానీ రక్షణ వచ్చేది బాప్తిస్మం ద్వారా కాదు అన్న క్లారిటీ మనకు ఫస్ట్ ఉండాలి. ఓకే, దట్స్ ద ఫస్ట్ థింగ్. రెండవ ప్రశ్న, మీరు బాప్తిస్మం విధానాన్ని గురించి అడుగుతున్నారు, చిలకరించడము తర్వాత ముంచడం గురించి. ఇక్కడ
బ్యాప్టిజో అనేటటువంటి గ్రీక్ పదానికి ముంచడం అన్నటువంటి అర్థమే ఉంది వాస్తవానికి. సో బైబిల్ రికగ్నైజ్ చేసే ఒకే ఒక్క బ్యాప్టిజం విధానం అదే. చిలకరింపు బాప్టిజం అనేది ఏ సందర్భంలోనూ మనం లేఖనాల్లో చూడం. ఈవెన్ అంటే రిఫార్మ్డ్ ప్రెసిప్టేరియన్ బ్యాక్గ్రౌండ్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒప్పుకునేటటువంటి విషయం ఇది. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి బాప్తిస్మ సందర్భం కూడా ముంచిన సందర్భాలే మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభునైనా ముంచారు, బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ముంచారు. తర్వాత ఫిలిప్పు నపుంసకుడికి బాప్తిస్మ ఇచ్చినప్పుడు వాళ్ళని ముంచారు. తర్వాత మీరు స్పెసిఫిక్గా చెప్పబడినటువంటి ఏ డిస్క్రిప్షన్ తీసుకున్నా కూడా అది నీటిలో ముంచి తీసినట్టుగానే కనబడతా ఉంది. బ్యాప్టిజం అనే మాటకు కూడా ముంచడం అనే అర్థమే ఉంది, చిలకరించడం అనేటటువంటి అర్థం లేదు. కాబట్టి చిలకరించి ముంచడం సాధ్యం కాదు. కాబట్టి చిలకరింపు బాప్తిస్మం అనేది ఇట్స్ ఎ కాంట్రడిక్షన్ ఇన్ టర్మ్స్, అంటే ఇట్ డజంట్ హ్యాపెన్. సో అంటే ఈ మాట చెప్తున్నప్పుడు అంటే మీరు ఏంటి బ్రదర్ మన సాంప్రదాయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా అని ఎవరైనా అడిగే అవకాశం ఉంది. మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. చూడండి, నేను కూడా సిఎస్ఐ బ్యాక్గ్రౌండే నాది కూడా. నేను కూడా సెయింట్ పాల్స్ సనత్ నగర్ చర్చ్లో కన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి వ్యక్తినే. బట్ నేను బాప్తిస్మాన్ని వాక్యం చెప్పేటటువంటి పద్ధతిలో నీళ్ళలో మునిగి తీసుకోవడం అనే పద్ధతి ద్వారానే బాప్తిస్మం నేను తీసుకున్నాను. చిన్నప్పుడు మా పేరెంట్స్ ఇచ్చినప్పటికీ కూడా చిలకరింపు బాప్తిస్మం అనేది మా తల్లిదండ్రులు ఇచ్చినప్పటికీ కూడా నేను తీసుకున్నాను. ఎందుకంటే ఇది మాత్రమే వాక్యం బోధించేటటువంటి బాప్తిస్మం అని అర్థం చేసుకున్నాను కాబట్టి తీసుకున్నాను. సో ఇప్పుడు మన సంఘాలకి మనం కట్టుబడి ఉండడము అన్నది ఒక విషయం అయితే, వాక్యం బోధించే దాంతో విభేదిస్తున్నప్పుడు మనం వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి కానీ మన సాంప్రదాయాలకి కాదు. అంటే మనము శాస్త్రులు పరిశీలన గురించి ఒక మాట చదువుతా ఉన్నాం కదా, యేసుక్రీస్తు ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ మీరు మీ పారంపర్యాచారాల నిమిత్తము దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేయుచున్నారు అన్నటువంటి మాట చెప్పడం జరిగింది చాలా ఖచ్చితంగా. సో దేవుని వాక్యానికి మన సాంప్రదాయాలకి మధ్యలో విభేదం వచ్చినప్పుడు దేనితో నిలబడతాం మనము అన్నది మన ముందున్నటువంటి ప్రశ్న. దేవుని వాక్యంతోనే నిలబడాలి, మన పారంపర్యాచారాలు కాదు ముఖ్యం, దేవుని వాక్యమే ముఖ్యం. కాబట్టి దేవుని వాక్యం ఏం బోధిస్తుందో నిర్ధారించుకొని వాక్య క్రమాన్ని మనం పాటించడం అనేది సరైనటువంటి పద్ధతి ఎప్పుడైనా కూడా. ఓకే, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఇది క్రూసిఫికేషన్ టైంలో బ్రదర్. ఓకే. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరముల లేచెను. అయితే వీళ్ళు లేచిన తర్వాత అంటే విత్ ఫ్యామిలీస్ తో ఉన్నారా లేకపోతే ఏంటి, అది నాకు అది క్వశ్చన్ గా మారిపోయింది, డైలమా అన్నమాట. క్లారిఫికేషన్ అంటే మనం గుర్తించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇలా ఈ లేచిన వారి గురించి ఆ ఒక్క వచనంలో మాత్రమే ప్రస్తావన ఉంటుంది. వాళ్ళ గురించి తర్వాత ఎక్కడ మనకు డీటెయిల్స్ చెప్పబడలేదు. వాళ్ళు ఎంతకాలం భూమిలో ఉన్నారు అంటే వెళ్ళి పట్టణంలోకి వెళ్ళి అనేకులకు కనబడ్డారు అని మాత్రమే ఉంది. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళతో నివసించారు, మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని కలుసుకున్నారు, మళ్ళీ సాధారణ జీవితాన్ని కొనసాగించి కొంతకాలం బ్రతికి చనిపోయారు అన్నటువంటి విషయాలు ఏమీ చెప్పబడలేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానంతో పాటుగా వాళ్ళు కూడా లేచారు. కాబట్టి ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత వాళ్ళు పట్టణంలోనికి వెళ్ళి అనేకులకు కనబడ్డారు అన్నటువంటి మాట చదువుతాం మనం అక్కడ. సో ఇది ఆయన పునరుద్ధానంతో ముడిపడినటువంటి విషయం. కాబట్టి దేవుడు ఆయన పునరుద్ధానానికి సంబంధించి చేసినటువంటి అనేక సూచక క్రియల్లో ఇది కూడా ఒక సూచక క్రియగా ఆయన చేశాడే తప్ప, ఆ తర్వాత వాళ్ళ విషయంలో ఏం జరిగింది అని అంటే వాళ్ళు బహుశా మహిమ శరీరాలతోనే లేచి ఉండాలి. యేసుక్రీస్తు అప్పటికి మహిమ శరీరంతో లేచాడు. కాబట్టి అంటే ఒకవేళ శరీరంగా లేచాడు అని అనుకుంటే, లేదు మామూలు శరీరాలతోనే లేచాడు అన్నటువంటి థియరీని ఒకవేళ తీసుకుంటే వాళ్ళు మళ్ళీ వెంటనే చనిపోయి ఉంటారో లేదా కొంతకాలం జీవించి చనిపోయి ఉంటారో వాళ్ళ గురించి ఎలాంటి డీటెయిల్స్ మనకు చెప్పబడలేదు. సో ఇట్ వుడ్ ఓన్లీ బి ఏ కంజెక్చర్. నేను ఏది చెప్పినా అది గెస్ వర్క్ మాత్రమే అవుతుంది, మీరేమనుకున్నా అది గెస్ వర్క్ మాత్రమే అవుతుంది. దాని గురించి చరిత్రలో కానీ బైబిల్లో ఇంకే వచనంలో కానీ సపోర్టివ్గా ఇంకేమీ లేదు మనకి ఇన్ఫర్మేషన్. కానీ ఖచ్చితంగా పునరుద్ధానానికి ఒక సూచనగా మాత్రమే అది చెప్పబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభు లేచాడు అన్నదానికి అనేక సాక్ష్యాలు దేవుడు చూపించడం జరిగింది ఆ టైంలో. ఆ సాక్ష్యాల్లో ఒక సూచక క్రియగా దీన్ని కూడా మనం పరిగణించాల్సి ఉంటుంది. అంతకుమించి మనం తెలుసుకునే అవకాశం లేదు దాని గురించి. ఓకేనా? ప్రీవియస్ క్వశ్చన్కి ఒక చిన్న ఓకే. సో చిలకరింపు బ్యాప్టిజం తీసుకున్నాక ఓకే, సో ఇప్పుడు ఫుల్ బ్యాప్టిజం తీసుకోవాలా మ్యాండేటరీ? ఒక బ్యాప్టిజం అనేది ఒకేసారి కదా, హౌ కెన్ వి రిపీట్ ఇట్ ట్వైస్? అంటే ద క్వశ్చన్ ఇస్, బాప్తిస్మం అనేది విశ్వాస ఆధారంగా తీసుకోవాలా, రక్షణ పొందిన తర్వాత రక్షణకు సాక్ష్యంగా తీసుకోవాలా, లేకపోతే ఏదో అలా చేయాలి కాబట్టి ఒక ఆచారంగా దాన్ని తీసుకోవాలా అన్నది ప్రశ్న అనమాట. సో ఇప్పుడు మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటి అంటే, విశ్వసించిన తర్వాత నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును అన్నటువంటి వాడు. రక్షణలో ఉన్నటువంటి సాదృశ్యాన్ని మీరు ఒకవేళ గమనిస్తే, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 3 నుంచి 6 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మీరు ఒకసారి చదివితే అక్కడ బాప్తిస్మం వెనకాల ఉన్నటువంటి ఆధ్యాత్మిక అర్థం ఏంటో చెప్తున్నాడు. మనం యేసుక్రీస్తు ప్రభుతో పాతి పెట్టబడి మరలా నూతనత్వంలో ఆయనతో పాటు పునరుద్ధానులుగా లేపబడ్డాము అన్నటువంటి సాదృశ్యము బాప్తిస్మ క్రియలో ఉంది. అది మన జీవితంలో నిజంగా జరుగుండాలి బాప్తిస్మం తీసుకోవాలి అని అంటే. లేకపోతే దేన్ని సాదృశ్యపరుస్తున్నాం మనం? జరగని దాన్ని ఎలా సాదృశ్యపరుస్తాం?
కాబట్టి ఖచ్చితంగా రక్షణ జరిగిన తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది ఇది. చిన్నప్పుడు ఏదో చేసేసాము అని అనుకుంటే అది చెల్లదు. కొంతమంది పెళ్లి కోసం అని చెప్పి పెళ్లి బాప్తిస్మాలు తీసుకుంటారు, రక్షణ ఉండదు, ఏముండదు. అప్పటి వరకు హిందూస్గా ఉంటారు, ముస్లిమ్స్గా ఉంటారు, క్రిస్టియన్ని మ్యారేజ్ చేసుకోవాలి కాబట్టి క్రిస్టియన్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి ఏదో నీళ్ళలో ముంచి తీసేస్తారు. ఆ తర్వాత ఆ సర్టిఫికేట్ వచ్చేస్తుంది, క్రిస్టియన్ మ్యారేజ్ చేయడానికి ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. ఓకే, సో పెళ్లి బాప్తిస్మాలు అంటాం వాటిని. అవేం చెల్లవు దేవుని సన్నిధిలో, అదేం బాప్తిస్మం కాదు. నిజంగా మారు మనసు ఆధారంగా తీసుకున్నదే బాప్తిస్మం. సో ఆ మారు మనసు అనుభవం వచ్చిన తర్వాత నిజంగా దాన్ని సాదృశ్యపరిచేది ఏది? చిలకరించడం ద్వారా నేను యేసుక్రీస్తుతో భూస్థాపన చేయబడ్డాను, ఆయనతో పాటుగా మరలా నూతనత్వంలో తిరిగి లేచాను అన్నటువంటి సాదృశ్యం ఏమైనా కనబడుతుందా మీకు చిలకరించడంలో? లేదు కదా. సో దాన్ని సరిగ్గా సాదృశ్యపరిచేటటువంటి విధానం, వాక్యంలో కనిపించే ఏకైక విధానం అదే బాప్తిస్మం. కాబట్టి దాన్ని మనం రక్షింపబడినటువంటి వారిగా మనం దాన్ని అంగీకరించాలి అన్నది ఖచ్చితంగా వాక్య బోధ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, సో అంటే అది నేను చెప్తుంటే ఒకవేళ ఇబ్బంది కలుగుతూ ఉంటే కనుక నేను దాన్ని ఏం మార్చి చెప్పలేను, ఎందుకంటే వాక్యం ఎలా ఉందో అలాగే చెప్పాల్సి ఉంటుంది కాబట్టి. ఓకే, రైట్ బ్రదర్. ఎస్ ఎస్ ఎస్. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయంలో అక్కడ ఏముందంటే, కుండుడు యెహోవా సమాజ మందిరంలో చేరకూడదు, వానికి 10వ తరము వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు అని ఉన్నది. ఓకే, యెషయా 56 3వ అధ్యాయంలో చివరిగా, షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు, నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొంచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. మరి షండుడికి దానికి ఏం డిఫరెంట్ వీళ్ళిద్దరికి? ఓకే, యా, అంటే ఒక సందర్భంలో ఏమో నా సన్నిధికి రాకూడదు అంటున్నాడు, ఇంకొక సందర్భంలో ఏమో నేను ఆదరిస్తాను, నేను చేర్చుకుంటానని దేవుడు చెప్తున్నాడు అనేది. అయితే ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయంలో మనము గమనించాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, కొంతమందికి ఆలయంలో ప్రవేశం లేదు అని చెప్పారు. ఆలయంలో జరుగుతున్నటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో, అక్కడ ఆచార సంబంధమైనటువంటి కొన్ని క్రియలు చేయాలి కదా, అందులో పాల్గొనడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వబడలేదు కొంతమందికి. దాని అర్థం ఇంకెప్పుడు వాళ్ళు దేవునితో ఎలాంటి ఆధ్యాత్మిక సంబంధము పెట్టుకోవడానికే అవకాశం లేదని కాదు, వాళ్ళకు కూడా మారుమనసు పొందే అవకాశం ఉంది. నిజంగా మారుమనసు పొందితే దేవుడు వాళ్ళని తన బిడ్డలుగా చేసుకుంటాడు అని చెప్పాడు. కానీ వాళ్ళ విషయంలో ఆలయ సంబంధమైనటువంటి ఆచార సంబంధమైనటువంటి నిషేధాలు కానీ పరిమితులు కానీ ఏదైతే విధించాడో అవి అలాగే ఉంటాయి. సో ఆ రెండింటిని మనం వైరుధ్యంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని ఆచార సంబంధమైనటువంటి విధి విధానాల్లో వాళ్ళు పాల్గొనడానికి అవకాశం లేదు, ఆలయంలోనికి వారికి ప్రవేశం కల్పించబడలేదు. అయినప్పటికీ వాళ్ళు దేవుని బిడ్డలేం కాకుండా పోరు, వాళ్ళు నిజంగా మారుమనసు జీవితం జీవించి సరైనది చేసి దేవుడు వాళ్ళని అంగీకరించేవాడిగానే ఉన్నాడు అన్నటువంటి సందేశం దొరుకుతుంది అక్కడ మనకి. బ్రదర్, ఎస్, మీరు బ్యాప్టిజం గురించి చెప్పారు కదా. అవునండి. ముంచితేనే మనకి ఇది దొరుకుతుంది, చిలకరింపు మనకి లెక్క రాదు, వాక్యానుసారంగా మనకి ముంచుడిదే లెక్క అని చెప్పినారు కదా. అప్పుడే మనం మారు మనసు పొంది రక్షించబడతామని చెప్పారు కదా. మరి మనకు సిఎస్ఐలో చిన్నప్పటి నుంచి మనకి పేరెంట్స్ విశ్వాసంతో ఇస్తారు, వాక్యంలో బాప్తిసం ఒక్కసారి అని చెప్పారు కదా, మరి రెండోసారి తీసుకోకూడదు అన్నారు కదా. మరి చిన్నప్పుడు మనకి తెలియకుండా మన పేరెంట్స్ మనకి ఇచ్చారు గుడిలో, అంటే రెండోసారి మనం తీసుకోవడానికి మనకు అవకాశం లేదు కదా, తీసుకోకూడదు కదా, ఎందుకంటే బాప్తిసం ఒక్కటే అని చెప్పారు కదా. మరి అలాంటప్పుడు చిన్నప్పుడు మనం తీసుకున్నాము, అది తెలియదు మనకి, మన పేరెంట్స్ ఇచ్చారు, అప్పుడు మనకి నమ్మి రక్షణ మారు మనసు అనే విషయం ఏమీ తెలియదు. మనం పెద్దగా అయినాక మనకి అర్థం అవుతుంది. ఒకవేళ మనం నమ్మి రక్షణ పొందినా గానీ మరి మన ముంచుడి బాప్తిసం ప్రకారంగా మన బాప్తిసం జరగలేదు కాబట్టి మరి మనం పరలోకానికి దారి లేదా? మన లాంటి ఇప్పుడు మేము చిన్నప్పుడే తీసుకున్నప్పుడు మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటిది? నెక్స్ట్ మా పిల్లలు పుట్టినప్పుడు మా మనవరాళ్ళు పుడతారు, అలాంటప్పుడు వాళ్ళకి మేము చిన్నతనంలోనే మా చర్చిలో మేము బాప్తిసం ఇవ్వకూడదా? వాళ్ళు కూడా ఎదిగిన దాకా సరే మాదంటే అయిపోయింది, పిల్లలకైనా వాక్యం తెలిసినాక మనం ఇట్లా ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచనతోటి పెద్దగా అయిన దాకా ఆగాలనా? ఎందుకంటే మన సిఎస్ఐలో చిన్నతనం నుంచి మాకు చిలకరింపు బాప్తిసం చిన్నతనంలోనే ఇస్తాం, అప్పుడు ఏదీ తెలియదు. మరి ఇన్ని గత మా పితరుల కాంచి అదే జరుగుతున్నది, మరి ఈ లెక్కన మేము ఎవరం కూడా పైకి పోవడానికి అవకాశం లేదా? ఓకే, రెండు మూడు క్లారిఫికేషన్స్ ఇస్తాను. ఒకటి ఏంటి అంటే, ఒక క్లారిఫికేషన్ ఏంటి అంటే, మీరు ఇలా బాప్తిస్మం తీసుకుంటేనే మారు మనసు పొంది రక్షణలోనికి వస్తారు అని నేను చెప్పలేదు. నేను చాలా క్లియర్గా ఏం చెప్తున్నాను అంటే, మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చిన తర్వాత తీసుకున్న బాప్తిస్మం మాత్రమే చెల్లుబాటు అవుతుంది అని చెప్తున్నాను. అంతకుముందు తీసుకున్నది అసలు బాప్తిస్మమే కాదు అని అంటున్నాను. మరి ఆ లెక్కన చిన్నప్పుడు మరి ఇచ్చింది బాప్తిసం కిందనే అయ్యగారులు మనకి గుళ్ళో ఇస్తారు కదా. నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. అయితే బాప్తిస్మము అంటే ఏంటి? కేవలం నీటిలో మునిగి లేవడమా? అట్లా అయితే చాలా మంది మునిగిలేస్తారు నీటిలో. ఓకే, సరే, ఇది బాప్తిస్మమే అని అయ్యగారు చెప్తే అది బాప్తిస్మం అవుతుందా? లేకపోతే వాక్య ఆధారం ఉండాలా దాని వెనకాల? ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది?
యేసుక్రీస్తు ప్రభువులో మనకు ఉన్నటువంటి రక్షణను సాదృశ్యపరిచేది బాప్తిస్మం అని చెప్తుంది. నేను అందుకే రోమిలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 5 వరకు ఉన్నటువంటి వాక్యాన్ని చూపించాను. సో రక్షణ ఎవరిలో జరిగిందో వారు తీసుకున్నదే అర్థవంతమైనటువంటి బాప్తిస్మము, వాక్యానుసారమైనటువంటి బాప్తిస్మం. ఆ బాప్తిస్మం ఒకటే. ఇప్పుడు రెండోసారి బాప్తిస్మం తీసుకోకూడదు కదా అని మీరు అడిగారు. నేను ఒక సందర్భం చూపిస్తాను మీకు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో 1 నుంచి 6 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు మీరు చదివితే అక్కడ కొంతమంది శిష్యుల్ని చూస్తారు. వాళ్ళు బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యులు వాళ్ళంతా కూడా. బాప్తిస్మం ఇచ్చి యోహానికి ఎవరైనా శిష్యులు ఎలా అవుతారు? బాప్తిస్మం తీసుకోవడం ద్వారానే అవుతారు. అయితే వాళ్ళని కలుసుకున్న తర్వాత అక్కడ పౌలు అడుగుతాడు, మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగితే అసలు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు. అంటే వీళ్ళకి రక్షణ అనుభవం ఏమీ లేదు, రక్షణ అవగాహనే లేదు. రక్షణ పొందిన వారికి పరిశుద్ధాత్మ కూడా ఉంటాడు కాబట్టి రక్షణ అవగాహనే లేదు వీళ్ళకి. అయితే వారికి సువార్త బోధించిన తర్వాత వాళ్ళు సరైనటువంటి అవగాహనలోనికి వచ్చిన తర్వాత మరలా వాళ్ళకి అక్కడ బాప్తిస్మం ఇచ్చినట్టుగా చూస్తున్నాం మనం. పౌలు అంటే రెండోసారి ఇచ్చాడు కదా. ఇవ్వకూడదని ఎలా చెప్తాం మనం? ఏ ఆధారంగా చెప్తున్నాం ఇవ్వకూడదని? అంటే మరి వాక్యంలో మనకి బాప్తిసం ఒక్కటే అన్న పదం ఉన్నది కదా వాక్యంలో. బాప్తిస్మం అంటే నిజమైనటువంటి బాప్తిస్మం ఒకటే. ఇలా రకరకాల బాప్తిస్మాలు ఇస్తున్నారు కదా, అవన్నీ కాదు. వాక్యం బోధించేటటువంటి సత్యమైనటువంటి బాప్తిస్మం ఒకటే అన్నది దాని భావం. అంతేగాని బాప్తిస్మం ఒక్కసారే తీసుకోవాలని కాదు. మనం ఇదివరకు తీసుకున్నటువంటి బాప్తిస్మం చెల్లుబాటు అవ్వదు కాబట్టి కదా పౌలు మళ్ళీ వాళ్ళకి ఇచ్చాడు బాప్తిస్మం. కాదు, మీరు ఆల్రెడీ తీసుకున్నారు, అది సరిపోతుంది లేండి, ఇప్పుడు సరైన విశ్వాసంలోనికి రండి అని ఎందుకు చెప్పలేదు కదండి? సో ఆలోచించాల్సినటువంటి విషయం అది. మనం అలాంటప్పుడు మనం చిన్నతనంలో ఇవ్వడం అనేది జరగకూడదు అనే విషయం అంటే చిన్నతనంలో ఏం జరిగింది అన్నది అలా ఉంచితే ఇప్పుడు మనం నిజంగా మారు మనసులోనికి వచ్చి ఉంటే కనుక వాక్యానుసారమైనటువంటి బాప్తిస్మం తీసుకోవడం మంచిది. మారు మనసు అంటే మనం పెద్దగానే కదా వచ్చేది. అవును, డెఫినెట్లీ పెద్దగైన తర్వాత వస్తుంది. సో అది పెద్దవాళ్ళకే సంబంధించిన అర్థం అవుతుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. బ్రదర్ మార్క్సు వార్తలో 14th చాప్టర్లో ఇక్కడ ఒక 2 లైన్స్ ఉన్నాయి బ్రదర్. ఓకే. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారతని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాను. దీని గురించి డీటెయిల్ గా ఇంకా చరిత్రలో ఇంకెవర ఇతని గురించి మనం డీటెయిల్ గా ఉందా, లేకపోతే ఇది ఇక్కడనే? అంటే చరిత్రకారులు ఏమంటారంటే అది మార్కు గురించే చెప్పబడింది. మార్కు తన పేరు రాయకుండా చెప్పాడు తన విషయము. అంటే ఆ సమయంలో అంత బలహీనుడిగా ఉన్నాడు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభుతో నిలబడేటటువంటి పరిస్థితిలో అతను లేడు. సో అతను అలా పారిపోయినటువంటి వ్యక్తి మార్కే. ఆ తర్వాత ఆయన దేవుని చేత బలపరచబడ్డాడు అన్నటువంటి విషయం చరిత్రకారులు చెప్తారు. సో దాన్ని ఎంతవరకు నిర్ధారించవచ్చు అన్నటువంటి విషయాన్ని నేను కూడా ఎక్కువగా లోతుగా అధ్యయనం చేయలేదు, కానీ అంతవరకు మాత్రమే తెలుసుకున్నాను. అంటే అది మార్కు గురించే రాయబడింది అని చరిత్రకారులు చెప్పారు అన్నటువంటి విషయం వరకు మనకు తెలుసు అనమాట. మార్కు మాత్రమే దాన్ని ప్రస్తావిస్తున్నట్టుగా కూడా చూస్తాం మనం, ఇంకెవరు దాని గురించి మాట్లాడరు యాక్చువల్లీ. బ్రదర్, స్త్రీలు వాక్యం ప్రకటించవద్దు అని మరి పౌలు చెప్పిండని అంటారు. మరి చాలా దేవాలయంలో వాళ్ళు చేయరు, కానీ మరి బైబిల్లో ఫీబే ఒక సంఘ స్థాపన చేసి ఆమె సంఘం నడిపించిందని ఉంది. మరి ఇది ఎంతవరకు నిజం మీరే? ఓకే, అంటే ఫీబే సంఘ స్థాపన చేసి సంఘాన్ని నడిపించినట్లుగా ఏమీ లేదండి. యాక్చువల్లీ మీరు రోమిలోకి రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చూస్తే ఆమె అపోస్తులకు అందరికీ సహాయకురాలుగా ఉంది అన్నటువంటి మాట చెప్పబడింది. సో సహాయం చేసే పరిచర్య అందరూ చేయొచ్చు, సో ఫీబే కూడా చేయొచ్చు, అందులో అభ్యంతరం ఏం లేదు. కానీ ఆమె సంఘ స్థాపన చేసిందని కానీ సంఘానికి నాయకురాలుగా ఉండిందని కానీ నడిపించిందని కానీ ఎక్కడా లేదు వాక్యం. స్త్రీలు వాక్య బోధన చేయొచ్చా? ఫైనల్ ఆన్సర్ ఒక్కసారి చెప్పండి. బ్రదర్, మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే 2 వాక్య భాగాలు తరచుగా మనము చూస్తూ ఉంటాం. ఒకటి మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో 34-35 వచనాల్లో స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి తప్ప బోధించడానికి వీల్లేదు అన్నటువంటి మాట చెప్పబడింది అక్కడ. తర్వాత మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ కూడా స్త్రీ ఒక పురుషునికి బోధించడానికి కానీ పురుషుని మీద అధికారం చేయడానికి కానీ నేను స్త్రీని అనుమతించను అన్నటువంటి మాట పౌలు చెప్పడం మనం గమనిస్తాం. సో ఈ 2 వాక్య భాగాలని తీసుకుని ఇది స్త్రీ పైన వివక్ష చూపిస్తున్నారు, స్త్రీల పైన ఏదో తక్కువ భావం లేదా చులకన భావం కలిగి ఉన్నాడు పౌలు, అందుకే ఇలాంటి మాటలు చెప్పారు. లేకపోతే బైబిల్ కూడా స్త్రీ వివక్ష చూపించేటటువంటి ఇతర మతాల్లో లాంటిదే ఇది కూడా. అంటే క్రైస్తవంలో కూడా స్త్రీకి వ్యతిరేకంగా వివక్ష ఉంది అన్నటువంటి అభ్యంతరం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ అది ఎంత మాత్రమో వాస్తవం కాదు. ఎందుకంటే స్త్రీ పురుషుల విలువ గురించి గౌరవాన్ని గురించి ఆలోచించినప్పుడు వారు ఇరువురు దేవుని స్వరూపంలో చేయబడ్డారు. క్రీస్తులో రక్షణ విషయంలో స్త్రీలు పురుషులు అన్నటువంటి భేదం ఏమీ లేదు. అలాగే అన్ని పరిచర్యలు స్త్రీ పురుషులు కలిసి సంఘంలో చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు కేవలం బోధించే విషయంలో మాత్రమే ఒక పరిమితి దేవుడు విధిస్తే అది వివక్ష అని కానీ పక్షపాతం అని కానీ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే సామాజికంగా కావచ్చు, సంఘపరంగా కావచ్చు, లేకపోతే ప్రకృతి సహజంగా కూడా కావచ్చు, స్త్రీ పురుషులు అన్ని విషయాల్లో సమానమే అని మనం చెప్పలేము. డెఫినెట్లీ అసమానతలు దేవుడు పెట్టాడు వాళ్ళలో.
అందులో అన్యాయం ఏమీ లేదు. గౌరవంలోనూ విలువలోనూ ఎవరినైనా తక్కువ చేస్తుంటే అప్పుడు అన్యాయం అని మాట్లాడొచ్చేమో, కానీ వాళ్ళు పోషించే పాత్రల్లో వ్యత్యాసం ఉంచాడు దేవుడు, అందులో ఇబ్బంది ఏమీ లేదు. అయితే అక్కడ కూడా ఏం చెప్తున్నాడు, పురుషుని పైన అంటే ఒక మిక్స్డ్ కాంగ్రిగేషన్ ఉన్నప్పుడు అందరి సమక్షంలో లేచి ఒక స్త్రీ అధికార పదవిని చేపడుతూ అధికారయుక్తంగా బోధించడాన్ని నేను అనుమతించను అని మాత్రమే చెప్తున్నాడు తప్ప అసలు స్త్రీ ఏ సందర్భంలోనూ బోధించడానికే వీల్లేదు అని చెప్పట్లేదు. స్త్రీల కూడికల్లో బోధించవచ్చు, స్త్రీ తన భర్తతో కలిసి వ్యక్తిగత సువార్త పరిచర్యలో పాల్గొనొచ్చు, ఇంకా అనేక గొప్ప పరిచర్యలు సంఘంలో నియమించబడ్డాయి, అవన్నీ కూడా చేయొచ్చు. సో అలాంటప్పుడు ఈ ఒకదాన్ని మాత్రమే చూపించి అది స్త్రీ వివక్ష అని వాదించడం అనేది న్యాయయుక్తమైనటువంటి వాదన కాదు. అయితే దీన్ని కవరప్ చేయడానికి కొంతమంది ఏం చెప్తుంటారంటే, లేదు ఇది కేవలం కొరింథీ పత్రికలో ఉన్నటువంటి సంస్కృతికి సంబంధించినటువంటి ఒక సమస్య, ఇట్స్ జస్ట్ ఎ కల్చరల్ ప్రాబ్లం అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దెర్ వాజ్ నో కల్చరల్ మెన్షన్ ఇన్ దట్ ఎంటైర్ కాంటెక్స్ట్. మీరు మొదటి కొరింథీ పత్రిక 14 కానీ చూడండి, లేకపోతే మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయమైనా చూడండి, అక్కడ ఎక్కడ కూడా సంస్కృతికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా ఎక్కడ కనిపించదు మీకు. కానీ దేవశాస్త్రపరమైనటువంటి కొన్ని కారణాలని పౌలు ఎత్తి చూపించడం అనేది ఆ సందర్భంలోనే మనం చదువుతాము. దేవశాస్త్రపరమైనటువంటి కారణాలు ఉన్నాయి కాబట్టి దాన్ని సార్వత్రిక నియమంగానే తీసుకోవాలి. అయినప్పటికీ అది ఏ పరిమితుల్లో చెప్పాడు అన్నటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తించి అంతవరకు మాత్రమే మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని ఎక్కువ లాగే ప్రయత్నం చేయకూడదు. డెఫినెట్లీ. ఓకే, రైట్. ఇంతవరకు మీరు చూస్తూ వచ్చినటువంటి ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం మీకు అందరికీ ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తూ ఉన్నాము. అయితే ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం యొక్క నిడివి చాలా ఎక్కువగా ఉండడం వల్ల కేవలం మొదటి భాగాన్ని మాత్రమే ఈరోజు మేము ప్రసారం చేశాము. మిగిలిన 2వ భాగాన్ని మేము మరొకసారి ఇలాగే ఒక స్పెషల్ ఎపిసోడ్ కింద వీలు చూసుకొని ఒక రోజున ప్రసారం చేసే ప్రయత్నం చేస్తాం. ప్రతి వారం నేను జ్ఞాపకం చేస్తున్న విధంగా హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇంకా అనేక వనరులను తెలుగులో ఉచితంగా మీకు అందుబాటులోకి తీసుకురావడం కొరకు కృషి చేస్తుంది. వ్యాసాల రూపంలోను, పుస్తకాల రూపంలోను, వీడియో ఆడియో ప్రసంగాలు, ఆడియో పుస్తకాల రూపంలోను, కామెంటరీల రూపంలోను, ఇలా అనేక వనరులు తెలుగులో ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం కోసం హితబోధ పరిచర్య కృషి చేస్తుంది. ఆ వనరులని మీకు 3 మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ముందుగా హితబోధ వెబ్సైట్ ద్వారా మీరు గూగుల్ సర్చ్ బాక్స్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. దయచేసి వీక్షకులంతా ఒకసారైనా హితబోధ వెబ్సైట్ని విజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఆ రిసోర్సెస్ అన్ని దాదాపుగా యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు గూగుల్ ప్లే స్టోర్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది. దయచేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే హితబోధ యూట్యూబ్ ఛానల్, మీరు యూట్యూబ్ సర్చ్ బాక్స్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏమైనా అప్డేట్స్ ఉంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి కనుక మీరు దాన్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అది వీలుగా ఉంటుంది. ఈ రిసోర్సెస్ని అలాగే ఈ కార్యక్రమాన్ని గురించి వీటి ద్వారా మీరు వ్యక్తిగతంగా ప్రయోజనం పొందడంతో పాటు మీకు తెలిసిన పరిచయస్తులకి, క్రైస్తవ మిత్రులకి, మీతోటి సంఘ విశ్వాసులకి వీటిని పరిచయం చేయడం ద్వారా వారు కూడా ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందడానికి మీ వంతుగా మీరు సహాయం చేయాలని, దోహదపడాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని గురించి, పరిచర్య గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ, క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం చేయబడుతుంది కనుక తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు కలుసుకుందాము. వచ్చే వారం నుంచి ఇది ఒక లైవ్ కార్యక్రమంగానే కొనసాగుతుందని జ్ఞాపకం ఉంచుకోవాలని మనవి చేస్తూ వందనాలు.